महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందని చూద్దాం. సో అలాగే మనం చూసినట్టయితే కనుక ఈ వారం నేను 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా ఇక్కడ చూస్తే కుజుడు మారారు, బుధుడు మారారు, రవి మారారు, శుక్రుడు మారారు. మాసగ్రహాల్లో అన్నిట్లో కూడా కదలికలు వచ్చాయి, మాసగ్రహాలు అన్నిట్లో కూడా చేంజ్ అయ్యాయి. సో కాబట్టి ఈ వారం నుంచి కూడా సో మచ్ ఆఫ్ మూమెంట్స్ అనేవి అన్ని రాశులు వాళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో దీనిలో ముఖ్యంగా మనం చూస్తే కనుక రవి శనుల యొక్క సమసప్తమం అనేది మనం మేజర్ పాయింట్గా తీసుకోవాల్సిన విషయం. కుజుడు కూడా చాలా లాంగ్ రన్ తర్వాత ఆయన మెయిన్గా కొంచెం రిలాక్స్ మోడ్లోకి వచ్చారు, ఏ గ్రహాల దృష్టి లేకుండా. అఫ్ కోర్స్ శుభగ్రహం గురుడు ఆయన మిత్రుడి యొక్క దృష్టి ఆయన మీద ఉందనుకోండి. సో ఇంకా గురుడి అతిచారం గురించి కూడా నేను ఒక వీడియో చేశాను, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టైం మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్లో గురుడి అతిచారం 1 సంవత్సరం అనుకుంటున్నారు, కాదు, ఇది 8 సంవత్సరాలు సుదీర్ఘమైన అతిచారం జరగబోతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ సో మచ్ ఆఫ్ సడన్ ట్రాన్స్ఫర్మేషనల్ చేంజెస్ అనేవి చాలా స్పీడ్గా వచ్చే ఆస్కారం గురుడి అతిచారం వల్ల వచ్చే 8 సంవత్సరాల్లో ఉంది. ఆ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడొచ్చు. సో ఇక్కడ గ్రహాల పరిస్థితి చూస్తే మిథునంలో గురుడు, సింహంలో శుక్రుడు, అలాగే కేతు సింహంలో ఉన్నారు. రవి బుధులు కన్యారాశిలో, మిత్రక్షేత్రంలో రవి, ఉచ్చక్షేత్రంలో బుధుడు ఉన్నారు. కుజుడు కూడా తులారాశిలో, కుంభంలో రాహువు, మీన రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ వారం మనం చూస్తే చంద్రుని యొక్క గమనం సింహం, కన్య, తుల, వృశ్చిక రాశుల మీదుగా ఉంది. సో చంద్రుని యొక్క గమనం, ఈ గ్రహాల యొక్క ట్రాన్సిట్, రవి శనుల సమసప్తం ఆధారంగా ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూద్దాం. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే పోయిన వారం నాకు 102, 103 ఫీవర్ ఉండి కూడా నేను వీడియోస్ చేశా. సో అది చాలామంది కనిపెట్టారు. సో చాలా డిఫరెంట్గా ఉన్నారు సార్, హెల్త్ జాగ్రత్త అని. అంతమంది మంచిగా చక్కగా కోరుకున్నప్పుడు మరి మంచి జరగకుండా ఎందుకు ఉంటుంది? డెఫినెట్గా 2 రోజుల్లోనే రికవరీ అవ్వడం జరిగింది. నిజంగా అనిపించింది దేవుడు మంచి ఫ్యామిలీని ఇలా ఇచ్చాడు నాకని. సో ఆ ఒక్కొక్క మీరు పెట్టిన కామెంట్ చాలా రెట్ల బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి. న్యాచురల్గా వచ్చే కామెంట్స్ కంటే డబల్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. ముఖ్యంగా మేషరాశి ఫ్యామిలీ అందరికి కూడా, మన ఫ్యామిలీ అందరికి కూడా నా ప్రత్యేకమైన నమస్కారాలు. ఎందుకంటే గత వారం 102, 103 ఫీవర్తో నేను వీడియో చేయడం జరిగింది. చాలామంది గమనించి గురుగారు మీ యొక్క హెల్త్ త్వరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాం అని చెప్పి చాలామంది కామెంట్స్లో పెట్టాం. అంతమంది ప్రార్థన ఫలించి వెంటనే 2 రోజుల్లోనే రికవరీ అవ్వడం జరిగింది. సో ఇంత మంచి ఫ్యామిలీ ఇచ్చినందుకు దేవుడికి కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నా. సో అలాగే ఈ వారం మనం చూస్తే కనుక మేష రాశి వారికి సంబంధించి ఇక్కడ మెయిన్గా పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం, షష్టమంలో రవి యొక్క సంచారం, అలాగే షష్టమంలో బుధుడి యొక్క సంచారం, లాభంలో రాహు యొక్క సంచారం, 4 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి యోగిస్తూ ఉంది. ఇక్కడ ఈ మారిన గ్రహాల ప్రభావం ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి మెయిన్గా రవి బుద్ధుల రీత్యా అయితే శత్రు విజయాన్ని పొందేటట్టు, ఆరోగ్య సమస్యలను అధిగమించేటట్టు ఈ రాశి వారికి కనిపిస్తుంది. అలాగే శుక్రుని యొక్క సంచారం కూడా కొంచెం పంచమ స్థానంలో ఉండటం వల్ల చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి వ్యాపార రీత్యా ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కొంచెం డిస్సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. కానీ బట్ సంతానపరమైన విషయాల్లోనూ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ సో సాధ్యమైనంత వరకు వీళ్ళు కొంచెం ప్లెజెంట్నెస్, కొంచెం హ్యాపీనెస్ని పొందే ఆస్కారాలు ఉన్నాయి. బట్ కేతు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి పిల్లల ఎడ్యుకేషన్ రీత్యానో, పెట్టే ఇన్వెస్ట్మెంట్స్లోనో డిసాటిస్ఫాక్షనల్ టెండెన్సీస్ అనేవి, మీ శాలరీ ఇంక్రిమెంట్స్ విషయాల్లోనో ఇలాంటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి. మేజర్గా మన సోమ మంగళవారంలో చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ చూసినప్పుడు మనకి రవిశనుల యొక్క సమసప్తమం, మొన్నటిదా కుజిశనులు అయిపోయింది, ఇప్పుడు రవిశనుల యొక్క సమసప్తమం కూడా జరుగుతుంది.
సో కాబట్టి ఈ రాశి వాళ్ళు మేజర్గా కొన్ని కన్ఫ్లిక్ట్స్ని, కొన్ని వివాదపరమైన విషయాలని ఆఫీసులో కావచ్చు, బయట కావచ్చు, కొన్ని ట్రబుల్ షూటింగ్ విషయాలు, కొన్ని సమస్యలు, డైలీ రొటీన్లో వచ్చే సమస్యలు వీళ్ళు ఓవర్కమ్ అవ్వాల్సి వస్తుంది. బట్ ద హెల్ప్ ఆఫ్ రవి అండ్ బుధ, ఇద్దరూ కూడా రవి బుధులు చక్కగా యోగిస్తారు. కోర్టు కేసెస్ కావచ్చు, కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ కావచ్చు, శత్రువులకి సంబంధించి కావచ్చు, కాంపిటీటర్స్ కావచ్చు, ఏదైనా. సో కానీ రవిచంద్రుల యొక్క సంసప్తం అనేది ఒకటి ఈ రాశి వాళ్ళకి మాత్రం జరుగుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనే మెయిన్గా వీళ్ళకి సంబంధించి అయ్యే ఖర్చులకి సంబంధించి కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు. సో వీటికి సంబంధించి వీళ్ళు కొంచెం సోమ మంగళవారాల్లో కొంచెం కేర్గా ఉండటం అనేది మంచిదిగా చెప్పబడుతుంది. బట్ ఎనీవే ఈ రవి బుధ చంద్రులు ముగ్గురు కూడా 6th హౌస్లో యోగిస్తారు. కాబట్టి రుణరోగ శత్రుస్థానమైన ఈ స్థానంలో రవి బుధ చంద్రుల యొక్క యుతి ఏదైతే ఉందో శత్రు విజయాన్ని ఇస్తుంది. అలాగే డైలీ రొటీన్లో మీకు ఎదురవుతున్న సమస్యల నుంచి మీరు ఓవర్కమ్ అయ్యే శక్తిని ఇస్తారు, ఓవర్కమ్ అవ్వగలుగుతారు. కాకపోతే సమ్ మెడికల్ త్రూ ద్వారానో, ఇన్వెస్ట్మెంట్స్ త్రూ ద్వారానో సమ్ ఎక్స్పెన్సెస్ అనేవి మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో వాటి విషయంలో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది సోమ మంగళవారాల్లో. ఇక బుధ గురు శుక్రవారంలో మనం చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తూ ఉంది. ఆల్రెడీ కుజుడు ఈ రాశికి వచ్చారు, రాశ్యాధిపతి కుజుడు 7వ స్థానంలోకి వచ్చారు. సో కాబట్టి చాలా వరకు కూడా అవాయిడ్ సమ్ ఆర్గ్యుమెంట్స్ విత్ యువర్ కోవర్కర్స్. ఎవరైతే మీ కోవర్కర్స్ ఉంటారో, మీరు ఎవరితో అయితే పనిచేస్తుంటారో, మీ సహోద్యోగులు ఎవరైతే ఉంటారో, చిన్న డామినేటింగ్ ఇష్యూస్ అని మ్యారిటల్ లైఫ్లో అయినా అండ్ ఫ్రెండ్స్ మధ్య కానీ, కాలేజీ స్టూడెంట్స్ అయితే ఫ్రెండ్స్ మధ్య కానీ ఇలా వచ్చే ఆస్కారాలు కూడా ఉంటాయి. వీటిని కొంచెం అవాయిడ్ చేసుకుంటా, ఇలాంటి సిచ్యువేషన్స్ దాటుకుంటా మేష రాశి వాళ్ళు ముందుకు వెళ్ళాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది. సో వారాంతానికి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా మనకి 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనం ఇందాక చెప్పుకున్నట్టు 8వ స్థానం కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కాన్సన్ట్రేట్ చేయటం అనేది ఈ వారం అవసరం. అలాగే చాలా వరకు మీకు చాలా దగ్గర వారు, డైలీ రొటీన్లో మీకు ఎక్కువ ఫ్రీక్వెంట్గా కలిసేవాళ్ళు, సో ఇలాంటి వాళ్ళ మధ్య అనవసరంగా చిన్నపాటి డిస్టర్బెన్స్ రావటం వల్ల అది మీ మైండ్లో తొలుస్తూ ఉంటుంది వారాంతానికి. సో కాబట్టి ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకోవటం మేష రాశి వారికి మంచిది. అలాగే పంచమంలో కేతువు సప్తమంలో కుజుడు, ఈ రెండు కూడా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ప్రతిబంధకంగా ఉంటుంది. వ్యాపారంలో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, కాంట్రాక్ట్స్ రీత్యా కావచ్చు, వీటిల్లో అంత అనుకూలమైన ఫలితాలు అండ్ సంతానానికి సంబంధించిన మ్యారిటల్ లైఫ్కి యువర్ స్పౌజ్, భార్య భర్త కానీ సంతానం, వీటికి ఇద్దరికి సంబంధించిన విషయాల్లో కొంచెం బ్యాలెన్స్ చేసే విషయాల్లో కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది ఈ యొక్క రాశికి. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, కుజికేతువులు ఇద్దరే భావనలా మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకున్న, 1 కేజీ కందులు, 1 రెడ్ క్లాత్ దానం చేసుకున్న, ధరణీ గర్భ సంభూతం, ఫలాస పుష్ప సంకాసం, ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకున్న ఈ యొక్క మేషరాశి వారికి ఇంకా బాగుంటుంది. అండ్ గురిని అతిచారం గురించి కూడా మనం వీడియోస్ చేసాం, చాలా ఇంపార్టెంట్. వచ్చే 8 సంవత్సరాలు ప్రపంచం మొత్తం మారబోతుంది. గురుడు చాలా వెరీ ఫాస్ట్ మూమెంట్గా వెళ్ళబోతున్నాడు. సో ఇది మన టీఆర్ క్రియేషన్స్ ఫస్ట్ టైం రీసెర్చ్ చేసి మన త్రూ ఇది ఎలివేట్ చేసింది ఈ యొక్క కాన్సెప్ట్ని, గురుడి అతిచారం గురించి. దీని గురించి కూడా చాలా వీడియోస్ ఇంకా వస్తాయి ఫ్యూచర్లో మన ఛానల్ నుంచి, అది కూడా చూడండి, డిస్క్రిప్షన్లో ఉంది. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే పోయిన వారం నాకు 102, 103 ఫీవర్ ఉండి కూడా నేను వీడియోస్ చేశా. సో అది చాలామంది కనిపెట్టారు. సో చాలా డిఫరెంట్గా ఉన్నారు సార్, హెల్త్ జాగ్రత్త అని. అంతమంది మంచిగా చక్కగా కోరుకున్నప్పుడు మరి మంచి జరగకుండా ఎందుకు ఉంటుంది? డెఫినెట్గా 2 రోజుల్లోనే రికవరీ అవ్వడం జరిగింది. నిజంగా అనిపించింది దేవుడు మంచి ఫ్యామిలీని ఇలా ఇచ్చాడు నాకని. సో ఆ ఒక్కొక్క మీరు పెట్టిన కామెంట్ చాలా రెట్ల బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి. న్యాచురల్గా వచ్చే కామెంట్స్ కంటే డబుల్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్.
వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో గురుడు, చతుర్థంలో శుక్రుడు, షష్టమంలో కుజుడు, దశమంలో రాహు, లాభంలో శని, 5 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ద్వితీయంలో ఉన్న గురుడు చక్కగా వీళ్ళకి ఆర్థికపరమైన ఫైనాన్షియల్గా కొంత వీళ్ళకి లోటు లేకుండా ఎంతో కొంత ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం మంచి పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తున్నారు. అర్ధాష్టమంలోకి మారిన శుక్రుడు కూడా కొంచెం ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత, కొంచెం ప్లెజెంట్నెస్, కొంచెం హ్యాపీనెస్ని ఇవ్వడానికి శుక్రుడు కూడా అక్కడ చాలా హెల్ప్ చేస్తారు. ఇక ఈ రాశికి ఏదైతే కుజుడి యొక్క మార్పు జరిగిందో మొన్నటి వరకు అసలు కుజుడికి రిలాక్స్ మోడ్ లేదు. అట్లీస్ట్ ఇప్పుడు తులారాశిలోకి రావటం వల్ల షష్టమ స్థానంలో ఉన్న కుజుడు చాలా వరకు కూడా మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. అసలు అలాంటి ప్లానెట్ ఆఫ్ ఫైటర్ 6th ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైట్, 6th ఈజ్ ద హౌస్ ఆఫ్ ఫైటింగ్స్. సో అలాంటి ఫైటింగ్ హౌస్లోకి ఒక ఫైటర్ ప్లానెట్ రావటం తప్పకుండా మీకు ఎదురయ్యే సమస్యలు ఏవైతే ఉంటాయో ఎంత మొండివైనా వాటిని మీరు చక్కగా అధిగమించి ముందుకు వెళ్ళే విధంగా కుజుడు ఇక్కడ మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాడు. కాబట్టి ఈ ట్రాన్సిట్ శత్రువులపైన విజయాన్ని, నూతన వస్త్ర ప్రాప్తిని, ఈ కుజుడి యొక్క సంచారం ఈ షష్టమ స్థానంలో మంచి విజయాన్ని మీకు కలుగు చేసేదిగా చెప్పచ్చు. అలాగే దశమంలో రాహు ఉన్నారు. చక్కగా ఇక్కడ రాహు తప్పకుండా కేంద్ర స్థానం, ఉపచయ స్థానమైన ఈ దశమస్థాన ట్రాన్సిట్లో ఉద్యోగపరమైన విషయాల్లో చాలా విషయాల్లో మీరు అనేకమైన ఆలోచనలు అనేవి చేసే ఆస్కారాలు ఉన్నాయి. బట్ ఈ ఆలోచనలు అన్నింటిలో కూడా ఒక జెన్యూనిటీ ఉండాలి, దానికి ఒక న్యాయబద్ధత ఉండాలి. నేను తీసుకునే నిర్ణయం న్యాయమైందే అని అలాగా మీరు ఆలోచిస్తే ప్రొఫెషన్ పరంగా చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనే ప్రొఫెషన్లో మీరు పొందే ఆస్కారాలు ఉన్నాయి. నెక్స్ట్ అసలు వెరీ లాంగ్ టైం తర్వాత శని మీకు లాభస్థాన సంచారంలోకి వచ్చారు. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి తప్పకుండా ఎవరికైతే డిజైర్ ఫారెన్ కంట్రీస్కి వెళ్ళాలని కానీ, ఫారెన్లో చదువుకోవాలని కానీ, ఫారెన్ ఎడ్యుకేషన్ గురించి కానీ, హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ, అలాగే మీ యొక్క హూ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇక్కడ ఇంక్రిమెంట్స్, హైక్స్ ఇన్ యువర్ ప్రొఫెషన్, ఉద్యోగపరంగా ఎవరైతే ఇంక్రిమెంట్స్, హైక్స్ తప్పకుండా ఆశిస్తున్నారో వాళ్ళకి కూడా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వారం. కాబట్టి బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా వృషభ రాశి వారికి అనుకూలమైన కాలంగా మనం చెప్పచ్చు. చతుర్థ స్థానం నుంచి వారం ప్రారంభం అవటం, చంద్రుని యొక్క సంచారం తప్పకుండా ఈ రాశి వాళ్ళకి చంద్రుడు ఇక్కడ అంటే కొంచెం ఎమోషనేటివ్ సిచ్యువేషన్స్ అనేవి కొన్ని ఇక్కడ జరిగే ఆస్కారాలు మనకి ఎక్కువగా వృషభ రాశి వారికి కూడా కనిపిస్తూ ఉన్నాయి వారం ప్రారంభం. బట్ శుక్రుడి యొక్క స్థాన సంచారం ఏదైతే రాశ్యాధిపతి అక్కడ అర్ధాష్టమంలో ఉండటం వల్ల కొంచెం పరుగు తగ్గిద్దాం, ప్రశాంతతగా ఉందాం అనే రీతిలో కొంచెం మీరు ఆలోచించే ఆస్కారాలు వారం ప్రారంభం మనకు కనిపిస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో మనం మేజర్గా చూడాలి. ఇక్కడ సోమ, మంగళవారాల్లో పంచమంలో రవి, చంద్ర, బుధులు ఉంటున్నారు. ఈ మూడిటి కాంబినేషన్ ఎక్కడా కూడా ఇన్వెస్ట్మెంట్స్కి కానీ, షేర్స్కి కానీ, లవ్ లైఫ్కి కానీ, సంతానపరమైన విషయాలకు కానీ అంత అనుకూలించేది కాదు. అంటే యువర్ ప్రొడక్టివిటీ ఆఫ్ వర్క్ అండ్ క్వాలిటీకి సంబంధించి కూడా. సో ఏదైతే మనం జనరల్గా వర్క్ చేసేటప్పుడు ఎంత అవుట్పుట్ అని ఎక్స్పెక్ట్ చేస్తామో ఈ సోమ, మంగళవారాల్లో చంద్ర, రవి, బుధుల యొక్క కంజంక్షన్ పెద్దగా అంతగా ఇవ్వదు. పైగా రవి, శనుల యొక్క సమసప్తం కూడా జరుగుతూ ఉంది. సో దీనివల్ల ఈ రవి, శనుల యొక్క సమసప్తం జనరల్గా మీకు డెఫినెట్గా ఇటు ఇన్వెస్ట్మెంట్స్కి, అటు దానిలో మీరు ఆశించే లాభాలకి సంబంధించి కావచ్చు, అండ్ మీ ప్రొఫెషన్లో ఇన్నర్ పీస్కి సంబంధించిన విషయాల మధ్య కానీ చిన్నపాటి డిస్టర్బెన్స్ని ఎక్కువ రవి, శనుల సమసప్తం క్రియేట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటి నేను ఇంత అనుకుంటే రావాల్సిన డబ్బులు ఆగిపోవటం, ఎప్పుడు పడతాయో తెలియకపోవటం, ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ కావచ్చు, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే ఇదేంటి రీచబిలిటీ ఇంతే వచ్చింది అనుకునేటట్టు ఉంటాయి. బట్ ఇది అంటే పరిస్థితి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అలా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. దీని గురించి పెద్ద అవ్వాల్సిన పని లేదు. బట్ మీరు ఇంకా క్వాలిటీగా చాలా మంచి అవుట్పుట్ ఇవ్వడానికి ఇంకా క్రియేటివ్గా ఎలా ఆలోచిస్తే బాగుంటుంది అనేది ఆలోచించాలి. సో ఇక్కడ బుధ, గురు, శుక్రవారంలో మనం చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. చంద్రుడు షష్టమంలో యోగిస్తాడు, కుజుడు షష్టమంలో యోగిస్తాడు. సో బుధ, గురు, శుక్ర ఈ 3 రోజులు కూడా
తప్పకుండా ఏదైతే మీకు డైలీ రొటీన్లో ఎదురయ్యే సమస్యలు ఉంటాయో ఆ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, అది మనుషుల నుంచి శత్రువుల నుంచి వచ్చింది కావచ్చు, రోగ శత్రుస్థానం, అది అంటే లోన్స్ రిలేటెడ్ కావచ్చు, ఎనీ డైలీ రొటీన్ సమ్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ తప్పకుండా వాటిని మీరు ఓవర్కమ్ అయ్యే విధంగా కుజుడు మీకు చాలా వరకు హెల్ప్ చేస్తాడు. కుజచంద్రులు ఇద్దరూ షష్టమ స్థానంలో యోగిస్తారు కాబట్టి అన్నిటి మీద మీరు ఓవర్కమ్ అవుతారు. మీకు సమస్యల మీద బుధ గురు శుక్రవారంలో మీకు వచ్చిన సమస్య కానీ మీకు ఎదురైన ఎనీ ట్రబుల్ ఇష్యూ కానీ దాన్ని ట్రబుల్ షూట్ చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. వారాంతంలో మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సప్తమంలో చంద్రుడు, అది నీచ చంద్రుడు అయ్యారు. ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా జనరల్గా మీకు షష్టమ స్థానంలో ఉన్నారు. సో పర్వాలేదు, బట్ నథింగ్ టు బ్యాడ్. బట్ సోమ మంగళవారాలు మాత్రమే వర్క్ క్వాలిటీ కానీ మీరు ఆశించిన విషయాల్లో మీరే పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో రీచబిలిటీ కానీ కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి ఈ విషయంలో ఆ 2 రోజులు సంతాన పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, మీ పిల్లల పరంగా కొంచెం మోర్ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం వృషభ రాశికి కనిపిస్తూ ఉంది. అలాగే ఎప్పుడైతే ఈ రవి బుధుల యొక్క సంచారం ముఖ్యంగా పంచమ స్థానంలో జరగటం వల్ల ఈ పూర్వపుణ్య స్థానమైన పంచమ స్థానంలో ఈ రెండు గ్రహాలు అంత యోగించో, అలాగే చంద్రుడు కూడా అక్కడే ఉంటున్నారు జనరల్గా. బట్ బుధుడికి అది ఉచ్చక్షేత్రమైన న్యాచురల్ ట్రాన్సిట్లో గోచారంలో యోగించడు. సో కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం కానీ, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం కానీ చక్కగా ఈ పంచమ స్థానంలో ఉన్న రవి బుధులకి చాలా మంచి రెమెడీగా మనం చెప్పుకోవచ్చు. సో అలాగే అర్ధాష్టమంలో కూడా కేతు కొంచెం మీ ఇన్నర్ పీస్ డిస్టర్బెన్స్ కారణం అవుతూ ఉంటాడు. సో ఏదో తెలియదు కానీ ఏదో డిసాటిస్ఫాక్షన్ మీ ప్రశాంతతలో కానీ మీ హ్యాపీనెస్లో కానీ కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఈ వృషభ రాశి వాళ్ళు డెఫినెట్గా ఈ జంటనాగులు ఉన్న చోట మంగళవారంగా పాలాభిషేకం చేస్తూ ఉంటే ఇంకా మంచి ఫలితాలు ఈ వృషభ రాశి వాళ్ళు అనేది పొందడం జరుగుతుంది. అండ్ గురిని అతిచారం గురించి కూడా మనం వీడియోస్ చేసాం, చాలా ఇంపార్టెంట్. వచ్చే 8 సంవత్సరాలు ప్రపంచం మొత్తం మారబోతుంది. గురుడు చాలా వెరీ ఫాస్ట్ మూమెంట్గా వెళ్ళబోతున్నాడు. సో ఇది మన టీఆర్ క్రియేషన్స్ ఫస్ట్ టైం రీసెర్చ్ చేసి మన త్రూ ఇది ఎలివేట్ చేసింది ఈ యొక్క కాన్సెప్ట్ని, గురుడి అతిచారం గురించి. దీని గురించి కూడా చాలా వీడియోస్ ఇంకా వస్తాయి ఫ్యూచర్లో మన ఛానల్ నుంచి, అది కూడా చూడండి, డిస్క్రిప్షన్లో ఉంది. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే పోయిన వారం నాకు 102, 103 ఫీవర్ ఉండి కూడా నేను వీడియోస్ చేశా. సో అది చాలామంది కనిపెట్టారు. సో చాలా డిఫరెంట్గా ఉన్నారు సార్, హెల్త్ జాగ్రత్త అని. అంతమంది మంచిగా చక్కగా కోరుకున్నప్పుడు మరి మంచి జరగకుండా ఎందుకు ఉంటుంది? డెఫినెట్గా 2 రోజుల్లోనే రికవరీ అవ్వడం జరిగింది. నిజంగా అనిపించింది దేవుడు మంచి ఫ్యామిలీని ఇలా ఇచ్చాడు నాకని. సో ఆ ఒక్కొక్క మీరు పెట్టిన కామెంట్ చాలా రెట్ల బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి. న్యాచురల్గా వచ్చే కామెంట్స్ కంటే డబల్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. మిథున రాశి వారికి సంబంధించుద్దాం. మిథున రాశి వారికి తృతీయంలో శుక్రుడు, అలాగే చతుర్థంలో బుధుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. సో ఇక్కడ ఈ రాశి వారికి ఆదివారం అలాగే శనివారం 2 రోజులు మాత్రం అనుకూలంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వారం ప్రారంభమే మనం చూసినట్టయితే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు, అక్కడ కేతు ఉన్నారు, అక్కడే శుక్రుడు కూడా మారారు. సో 3 గ్రహాలు కూడా జనరల్గా యోగించే గ్రహాలే. మెయిన్గా ఏంటంటే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ తృతీయ స్థానంలో చంద్ర శుక్ర కేతువుల యొక్క కంజంక్షన్ మెయిన్గా ఇది కమ్యూనికేషన్ ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉంది, షార్ట్ జర్నీస్ని ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉంది. సో కాబట్టి వారం ప్రారంభం కొన్ని కమ్యూనికేషన్ కావచ్చు, కొన్ని షార్ట్ జర్నీస్ కావచ్చు ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అదే విషయంలో శుక్రుడి యొక్క సంచారం ఇక్కడ ఎప్పుడైతే తృతీయ స్థానంలో ఉందో చాలా వరకు మీకు ఏదైతే సపోర్టింగ్ మీరు కోరుకుంటుంటారో, ఏదైనా మీరు ఒక పని చేస్తే దానికి సపోర్టింగ్గా కొంచెం హెల్ప్గా ఎవరైనా ఉంటే బాగుండని మీరు కోరుకుంటుంటారో, సో అలాంటి మైండ్ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ఎవరితో గొడవ పెట్టుకోకుండా ఆఫీసులో కొలీగ్స్తో కానీ ఎవరితో కూడా, సో జనరల్గా ఈ ఇంట్లో సర్వెంట్స్తో కానీ ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చక్కగా అందరిని మనం కలుపుకుని వెళ్తే ప్రజెంట్ మనకు ఒక సపోర్ట్లా ఉంటారు అని ఎక్కువగా మీరు ఏంటంటే కొంత అందరినీ కలిపికెళ్ళే తత్వానికి ఎక్కువ ఇష్టపడే ఆస్కారాలు అండ్ కమ్యూనికేషన్ కూడా ఎక్కువ చేసే ఆస్కారాలు ఈ రాశి వారికి వారం ప్రారంభం మనకి కనిపిస్తూ ఉంది.
అలాగే సోమ మంగళవారాల్లో కూడా ఇక్కడ చతుర్థ స్థానంలో అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం. మెయిన్గా ఈ రాశికి ఎప్పుడైతే అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందో జనరల్గా, అలాగే రవి కూడా అక్కడే ఉన్నారు. రవి జనరల్గానే అర్ధాష్టమంలో యోగించరు, చంద్రుడు కూడా యోగించరు. బట్ సమ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ త్రూ కానీ, సమ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ రీత్యా కానీ, కుటుంబ పరిస్థితుల రీత్యా కానీ ఎదురయ్యే కొన్ని బాధ్యతల రీత్యా వచ్చే కొన్ని మెంటల్ ప్రెషర్స్ అనేవి మీ యొక్క ప్రొఫెషన్ మీద ఎక్కువగా అది వాటి యొక్క స్ట్రెస్ని చూపించే ఆస్కారాలు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రవి శనుల యొక్క సంసప్తం కూడా జరుగుతుంది. ఒక పక్క శని దశమంలో రిట్రాగ్రేషన్లో వక్రంలో ఉన్నారు, అలాగే అర్ధాష్టమంలో రవి ఉన్నాడు, బుధుడు ఉన్నాడు. బుధుడు యాక్చువల్గా యోగిస్తాడు. బుధుడు అక్కడ లేకపోతే పరిస్థితి వేరేగా ఉండేది. ఎంతైనా బుధుడు యోగిస్తాడు. బుధుడు ఓన్ హౌస్లో కన్యా రాశిలో ఉచ్చక్షేత్రంలో ఉన్నారు కాబట్టి ఇవి మిక్స్డ్ రిజల్ట్స్గా ఉంటాయి. కాబట్టి బుధుడు కూడా ఎంతలో ఉన్న చతుర్థ స్థానంలో జనరల్గా యోగిస్తారు. కాబట్టి ఇక్కడ ప్రాపర్టీస్ డీలింగ్స్ విషయంలో అయినా, ఏదైనా సేల్స్ అండ్ పర్చేసెస్, సెకండ్ సేల్స్ విషయాలకి సంబంధించి కావచ్చు, ప్రాపర్టీస్ గురించి తీసుకునే నిర్ణయాల్లో, నెగోషియేషన్కి సంబంధించిన విషయాల్లో బుధుడు యోగిస్తాడు. బట్ ఏదో ఒక తెలియని సమ్ డిస్టర్బెన్స్ అనేది మీ ప్రశాంతతలో మాత్రం ఇక్కడ మనకు ఎదురయ్యే ఆస్కారాలు ఈ రవి శనుల యొక్క సంసప్తం వల్ల అటు ఉద్యోగపరంగా, ఇటు డొమెస్టికల్గా, ఇంటి పరంగా కనిపిస్తూ ఉంది. అలాగే బుధ గురు శుక్రవారాల్లో మనం చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్గా పంచమంలో చంద్రుడు యోగించడం, అలాగే కుజుడి యొక్క సంచారం చాలా లాంగ్ అయిన తర్వాత కుజుడు రిలాక్స్ మోడ్లోకి వచ్చారు. తులారాశిలో ఉన్నారు కుజుడు కూడా. కుజుడు పంచమంలో ఉన్నారు. సో పంచమంలో ఉన్న కుజుడు వల్ల కూడా మనకు అంత పెద్ద బెనిఫిటబుల్ రిజల్ట్స్ ఏమి ఉండవు. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం హార్ష్గా మీరు ఎవరైతే మిమ్మల్ని అభిమానిస్తారో, ఎక్కువైతే మీరు లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తారో వాళ్ళ మీద మీరు కొంచెం హార్ష్గా ప్రవర్తించే ఆస్కారాలు ఉన్నాయి. లైఫ్లో అయితే ఇక్కడ లైఫ్లో అయితే మీరు ఇష్టపడే వాళ్ళ మీద, అది ఇంట్లో అయితే మీ పిల్లల మీద ఈ కుజుడి యొక్క సంచారం పంచమ స్థానంలో ఏదైతే ఉందో, సో కొంతవరకు మార్స్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. కానీ ఇక్కడ పంచమ స్థానంలో ఉన్న ఈ కుజుడు కొంతవరకు ఇష్టమైన వాళ్ళ మీద కూడా మనకు కొంచెం ర్యాష్నెస్గా బిహేవ్ చేసే ఆస్కారాలు. సో ఈ కుజుడి యొక్క సంచారం 5th హౌస్లో ఉండటం వల్ల కూడా మన జనరల్ డైలీ రొటీన్ వర్క్లో మనం ఏదైతే ప్రొడ్యూస్ చేయాలో టార్గెట్స్, వాటికి సంబంధించిన విషయాల్లో కూడా కుజుడి పంచమ స్థానంలో అంత అనుకూలత ఇవ్వడు. కాబట్టి కొంచెం ఈ క్వాలిటీ అనేది మనం పెంచడానికి ట్రై చేయాలి మిథున రాశి వాళ్ళు. ఇక్కడ వారాంతానికి మనం చూస్తే ఇక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్గా నీచ చంద్రుడు అయ్యారు షష్టమ స్థానంలో. సో కాబట్టి ఫ్యామిలీ పరంగా, కుటుంబ పరంగా, తీసుకునే ఫుడ్ పరంగా కొంచెం ఏమైనా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవాలి. అలాగే ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా ఇక్కడ పంచమ స్థానంలోనే ఉన్నాడు కాబట్టి మిథున రాశి వాళ్ళు. సో మనం చెప్పుకున్నట్టు ఈ వారం అంతా కూడా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయినా, వర్క్ క్వాలిటీ విషయంలో అయినా, అంటే సంతానానికి సంబంధించి కొంచెం ఎక్కువ ర్యాష్గా బిహేవ్ చేసే విషయాల్లోనే కొంచెం మనం సహనం అనేది పాటిస్తే మంచిది. సో కాబట్టి ఈ రాశికి మెయిన్ అర్ధాష్టమంలో రవి, పంచమంలో కుజుడు, ఈ రెండు కూడా కొంచెం దోషంగానే కనిపిస్తున్నాయి. అర్ధాష్టమంలో రవి ఉండి పంచమంలో కుజుడు ఉండి ఇది మాత్రం కూడా ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అంత అనుకూలమైన ఫలితాలు ఇప్పుడు ఈ ట్రాన్సిట్లో ఉన్న 2 గ్రహాలు ఇవ్వవు. అది అర్ధాష్టమంలో ఉన్న రవికి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, కేజింపావు కందులు, కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ చక్కగా ఆదివారం పూట శివాలయంలో ఎక్కడన్నా దానం ఇవ్వటం. అలాగే పంచమ స్థానంలో పూర్వపుణ్య స్థానంలో పంచమ స్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం, చక్కగా జపాకుసుమ సంకాసం చదువుకోవటం, ధరణి గర్భ సంభూతం కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. అండ్ గురిని అతిచారం గురించి కూడా మనం వీడియోస్ చేసాం, చాలా ఇంపార్టెంట్. వచ్చే 8 సంవత్సరాలు ప్రపంచం మొత్తం మారబోతుంది. గురుడు చాలా వెరీ ఫాస్ట్ మూమెంట్గా వెళ్ళబోతున్నాడు. సో ఇది మన టీఆర్ క్రియేషన్స్ ఫస్ట్ టైం రీసెర్చ్ చేసి మన త్రూ ఇది ఎలివేట్ చేసింది ఈ యొక్క కాన్సెప్ట్ని, గురుడి అతిచారం గురించి. దీని గురించి కూడా చాలా వీడియోస్ ఇంకా వస్తాయి ఫ్యూచర్లో మన ఛానల్ నుంచి, అది కూడా చూడండి, డిస్క్రిప్షన్లో ఉంది. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే పోయిన వారం నాకు 102, 103 ఫీవర్ ఉండి కూడా నేను వీడియోస్ చేశా.
సో అది చాలామంది కనిపెట్టారు. సో చాలా డిఫరెంట్గా ఉన్నారు సార్, హెల్త్ జాగ్రత్త అని. అంతమంది మంచిగా చక్కగా కోరుకున్నప్పుడు మరి మంచి జరగకుండా ఎందుకు ఉంటుంది? డెఫినెట్గా 2 రోజుల్లోనే రికవరీ అవ్వడం జరిగింది. నిజంగా అనిపించింది దేవుడు మంచి ఫ్యామిలీని ఇలా ఇచ్చాడు నాకని. సో ఆ ఒక్కొక్క మీరు పెట్టిన కామెంట్ చాలా రెట్ల బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి. న్యాచురల్గా వచ్చే కామెంట్స్ కంటే డబుల్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే వీళ్ళకి ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవి, 2 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ 2 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే కర్కాటక రాశి వారికి సంబంధించి మనం ఇక్కడ చూసినట్టయితే కనుక ద్వితీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం చాలా వరకు కూడా ఫైనాన్షియల్ హౌస్కి సంబంధించిన హౌస్లో, ఫ్యామిలీకి సంబంధించిన హౌస్లో శుక్రుని యొక్క ప్లెజెంట్ ప్లానెట్ లాంటి శుక్రుడి యొక్క సంచారం చాలా వరకు కూడా ఫైనాన్షియల్గా మీకు మంచి వెన్నుదన్నుని, ఫ్యామిలీ పరంగా కొంచెం పీస్ఫుల్నెస్ని ఇస్తుంది. అలాగే ముఖ్యంగా చెప్పుకోదగిన గ్రహం రవి. మంచి పరాక్రమ స్థానంలో రవి ఎంతైతే ఇక్కడ మంచి బలయుతంగా ఉన్నారో మీకు చాలా కష్టాలను మీకు దూరం చేస్తాడు, ఎంతో ధైర్యాన్ని ఇస్తాడు. కాబట్టి అక్కడ మనకి 3 నెలల తర్వాత ఆఫ్టర్ 3 months ఆఫ్ ఏ పీరియడ్ అష్టమ రాహు నడుస్తా, వేయంలో గురుడు నడుస్తా, చాలా ఫ్లక్చువేటివ్గా ఉన్న టైంలో 3 నెలల తర్వాత రవి కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు రికవర్ చేసే ఆస్కారాలు ఇక్కడ ఉంటాయి. అలాగే వారం ప్రారంభం ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో శుక్రుడు ఉంటాం. సో కొంచెం పీస్ఫుల్నెస్ ఇన్ ఫ్యామిలీ, కొంచెం ఫైనాన్షియల్ ఆర్థికపరమైన విషయాల పట్ల, కుటుంబపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ముందుగా అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో అదేవిధంగా ఈ రాశి వాళ్ళు ఏదైతే ఉంటుందో ఇక్కడ బయట చేసే ఫుడ్స్ ఎక్కువగా వాళ్ళు ఎసెన్స్డ్ ఫుడ్స్ బయట తినడం ఇలాంటి టైంలో కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది కర్కాటక రాశి వాళ్ళకి. కొంచెం హెల్త్ ఇంపాక్ట్ కనిపిస్తుంది వీటి వల్ల. అలాగే శోభ మంగళవారాలు చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు, రవి యోగిస్తాడు. ఎప్పుడైతే రవిచంద్రుల యొక్క ఇది తృతీయంలో జరుగుతుందో సోమ మంగళవారంలో బుధుడు కూడా కన్యారాశిలో ఉచ్చక్షేత్రంలో ఉన్నారు. బట్ న్యాచురల్ ట్రాన్సిట్లో బుధుడు కొంచెం ఏంటంటే కన్ఫ్యూజన్ ఇస్తాడు, మనకి కొంచెం కన్ఫ్యూజన్ ఇస్తాడు. చేసిన పనే మళ్ళీ మీరు చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. బట్ మీ అప్రోచ్లో ఎక్కడ ధైర్యాన్ని వదలరు, మంచి పరాక్రమంతో ఉంటారు. హెల్త్ కూడా నెమ్మదిగా కుదుట పడుతూ ఉంటుంది. ఈ సోమ మంగళవారం 2 రోజులు కూడా డెఫినెట్గా ఎన్ని వరకు ఛాలెంజ్గా తీసుకుని కంప్లీట్ చేసేస్తారు. అయితే ఇక్కడ రవిశనుల యొక్క సమసప్తం ఒకటి జరుగుతుంది. ఇదొకటి మాత్రం గమనించాల్సిన అవసరం ఈ రాశి వాళ్ళకు ఉంది. కాబట్టి షార్ట్ జర్నీస్లో కానీ, లాంగ్ జర్నీస్లో కానీ, రైటింగ్స్లో కానీ, పబ్లికేషన్స్లో కానీ, స్పీచ్లో కానీ, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో కానీ చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేవి కంపల్సరీ వస్తాయి. సో వీటి విషయాల్లో కొంచెం ముందుగా ఆలోచన చేసుకుంటా నెమ్మదిగా వాటి గురించి కొంచెం మోర్ కేర్గా అడుగులేస్తూ ఉండటం మంచిది. ఇక బుధ, గురు, శుక్రవారం చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ జనరల్గా అర్ధాష్టమంలో కుజ దోషం ఇక్కడ మనకు కనిపిస్తుంది. కుజుడు చాలా లాంగ్ రన్ తర్వాత రిలాక్సింగ్ మోడ్లో తులారాశిలోకి వచ్చిన్నారు. బట్ ఈ కుజుడి యొక్క అర్ధాష్టమ సంచారం ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు కూడా ప్రొఫెషనల్లీ ఇక్కడ రవి కనీసం పరాక్రమ స్థానంలో మీకు మంచి ధైర్యాన్ని ఇవ్వటం వల్ల కొంచెం ధైర్యంగా ఉంటారు. ప్రొఫెషనల్లీ మీరు చూసినప్పుడు మీకు వచ్చే డొమెస్టికల్ అన్కంఫర్ట్స్ వల్ల మీరు ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం, ఇంట్లో జరిగే కొన్ని పరిస్థితులు, గృహ పరిస్థితులకు సంబంధించిన విషయాలు ఫ్రస్ట్రేట్ అవుతుంటారు. ఈ ఫ్రస్ట్రేషన్ అంటే ఇంటి నుంచి మనం బయలుదేరేది ప్రశాంతంగా ఉంటే జాబ్లో కూడా బాగా వర్క్ చేయగలుగుతాం. బట్ ఫస్ట్ ఇంట్లోనే ఒక ఫ్రస్ట్రేటివ్ వాతావరణం ఉంటే ప్రొఫెషన్లో అలా చేస్తాం. సో అలా ప్రొఫెషన్ రిలేటెడ్గా మాత్రం కొంచెం ఇంటికి సంబంధించిన గొడవలు అక్కడే ఇంట్లోనే వదిలేసి వెళ్తే మంచిది. సో లేకపోతే ఇది అర్ధాష్టమ కుజుడు చాలా వీక్ ప్రొఫెషన్లో మీకు చాలా ఎఫెక్ట్ చేస్తుంటాడు. ఇక నెక్స్ట్ వారాంతానికి చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఏదైతే పంచమంలో చంద్రుడు ఉన్నారో జనరల్గా నీచ చంద్రుడు అయ్యారు, రాశ్యాధిపతి పైగా అయినా పంచమంలో ఉన్నారు. మళ్ళీ ఇక్కడ ఆ రాశ్యాధిపతి కుజుడు చతుర్థంలో ఉన్నాడు. ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా తీసుకునే నిర్ణయాల విషయంలో
వారాంతానికి చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం మనకు కనిపిస్తూనే ఉంది. మీ వర్క్ క్వాలిటీకి సంబంధించిన విషయాల్లోనూ ఏదైతే వీకెండ్ టార్గెట్ మీరు ఫినిష్ చేసే విషయంలోనూ చాలా ఫ్రస్ట్రేటివ్ వాతావరణం ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి సో కొంచెం టైం ఎక్కువైనా కూడా ముందు మీరు అది కంప్లీట్ చేసుకుని ఎవరి మీద మాటలు పడకుండా ముందుకెళ్తే కర్కాటక రాశి వాళ్ళకి మంచిది. అలాగే ఈ రాశికి మనం మెయిన్గా చూసినప్పుడు ఏదైతే ద్వితీయంలో కేతువు, అర్ధాష్టమంలో కుజుడు, ఈ రెండు మనకు కొంచెం కన్ఫ్లిక్టెడ్గా ఉన్నాయి. ఈ ద్వితీయంలో కేతువు అది ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో, ఇటు కుజుడు ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ రెండు కూడా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అంశంలో కేతువు కుజుడు ఈ రెండు కూడా సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి కలుగజేస్తున్నారు. సమ్ ఫ్యామిలీ డిసప్పాయింట్మెంట్స్, సమ్ ఫ్యామిలీలో ఒక ఎందుకో లేని డిసప్పాయింట్మెంట్ అనేది ఫైనాన్షియల్ రీత్యా కావచ్చు. ఈ అర్ధాష్టమంలో కుజుడు వల్ల సమ్ ఫ్రస్ట్రేషన్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంత చేసుకుంటే ఈ వారం కర్కాటక రాశి వాళ్ళకి అంత బాగుంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం కర్కాటక రాశి వాళ్ళకి చాలా మంచిది. అలాగే కుదిరితే కనుక చక్కగా జంటనాగులు ఉంచడం, మంగళవారం పూట పాలాభిషేకం చేసుకోవటం, కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకొని మంగళవారం పూట దానం ఇవ్వటం సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో కర్కాటక రాశికి ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అండ్ గురిని అతిచారం గురించి కూడా మనం వీడియోస్ చేసాం, చాలా ఇంపార్టెంట్. వచ్చే 8 సంవత్సరాలు ప్రపంచం మొత్తం మారబోతుంది. గురుడు చాలా వెరీ ఫాస్ట్ మూమెంట్కి వెళ్ళబోతున్నాడు. సో ఇది మన టీఆర్ క్రియేషన్స్ ఫస్ట్ టైం రీసెర్చ్ చేసి మన త్రూ ఇది ఎలివేట్ చేసింది ఈ యొక్క కాన్సెప్ట్ని, గురుడి అతిచారం గురించి. దీని గురించి కూడా చాలా వీడియోస్ ఇంకా వస్తాయి ఫ్యూచర్లో మన ఛానల్ నుంచి, అది కూడా చూడండి, డిస్క్రిప్షన్లో ఉంది. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే పోయిన వారం నాకు 102, 103 ఫీవర్ ఉండి కూడా నేను వీడియోస్ చేశా. సో అది చాలామంది కనిపెట్టారు. సో చాలా డిఫరెంట్గా ఉన్నారు సార్, హెల్త్ జాగ్రత్త అని. అంతమంది మంచిగా చక్కగా కోరుకున్నప్పుడు మరి మంచి జరగకుండా ఎందుకు ఉంటుంది? డెఫినెట్గా 2 రోజుల్లోనే రికవరీ అవ్వడం జరిగింది. నిజంగా అనిపించింది దేవుడు మంచి ఫ్యామిలీని ఇలా ఇచ్చాడు నాకని. సో ఆ ఒక్కొక్క మీరు పెట్టిన కామెంట్ చాలా రెట్ల బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి. న్యాచురల్గా వచ్చే కామెంట్స్ కంటే డబుల్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. సింహరాశి వారికి సంబంధించుద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశిలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కుజుడు, లాభంలో గురుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి కనిపిస్తూ ఉంది. డెఫినెట్గా సింహరాశి వారికి మొన్నటి వరకు గురుబలం మాత్రమే ఉంది. ఇప్పుడు శుక్రాచార్యుల వారిది, బుధ బలం, కుజుని యొక్క బలం కూడా వీళ్ళకి తోడైంది. కాబట్టి సింహరాశి వారికి కొంచెం గ్రహాల యొక్క అనుకూలత కొంచెం పెరిగింది. కాబట్టి ఇంకా మిగతా వేసులో కూడా వీళ్ళకి కొంచెం సానుకూలమైన పరిస్థితులు అనేవి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. ఈ రాశికి రాశి నుంచే 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైతే రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి స్టార్ట్ అయింది, ఫస్ట్ రాశిలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు వెరీ ప్లెజెంట్ ప్లానెట్. చక్కగా మనస్థిమితంగా అష్టమశని నడుస్తున్న వివిధమైన మనకి కొంచెం నెగిటివ్ సిమ్టమ్స్లా తగులుతూ ఉన్నా, అది ఆరోగ్యపరంగానో ఉద్యోగపరంగానో అది ఫైనాన్షియల్గానో ఎలా అయినా మైండ్ని కొంచెం పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంచడానికి శుక్రుడు ఇక్కడ చాలా వరకు యోగిస్తాడు. సో ఇలాంటి టైంలో కూడా చక్కగా మీ యొక్క అపీరెన్స్ని, మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని, మీ యొక్క ఐడెంటిటీని మీరు కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడానికి సింహరాశి వాళ్ళు ట్రై చేస్తారు. అలాగే ఈ రాశికి సోమ, మంగళవారాల్లో చూస్తే ఈ రాశికి అధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నాడు. రవి బుధులు ఇద్దరు కూడా కలిసి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనకి ద్వితీయ స్థానంలో ఉన్నాడు. బుధుడి యొక్క సానుకూలత, స్వక్షేత్రం, ఉచ్చస్థితి ఆర్థిక పరమైన విషయాల్లో, ఫైనాన్షియల్ పరమైన నెగోషియేషన్కి సంబంధించి ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా వరకు బుధుడి వీళ్ళకి ప్లస్ పాయింట్. అదే సమయంలో ఈ డ్రై ప్లానెట్, ఫైరీ ప్లానెట్ అయిన రవి కూడా ఈ ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల చాలా వరకు ఈ సింహరాశి వాళ్ళకి రవి ఏమో ఫైనాన్షియల్గా ఫ్యామిలీ పరంగా కొన్ని డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుంటాడు.
బుధుడు మళ్ళీ ఆ ఫైనాన్షియల్ రికవరీని అయిన ఖర్చుని మళ్ళీ బుధుడు రికవరీ చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఇంతలోనే రవి శనుల యొక్క సంసప్తం ఒకటి జరుగుతుంది. మొన్నటిదా కుజ శనులు, ఇప్పుడు రవి శనులు. ఈ రవి శనుల యొక్క సంసప్తం అనవసరంగా మీకు, మీ ఫ్యామిలీకి, మీకు, మీ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్కి సంబంధించి ఫైనాన్షియల్ పరమైన విషయాల్లో అనవసరంగా చిన్నపాటి డిస్టర్బెన్స్ అనేవి కలిగే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి వ్యాపారపరంగా కానీ, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కానీ, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో కూడా కుటుంబంలో ఏకాభిప్రాయము లేకపోవటం, ఇక్కడ ఫ్యామిలీలో వచ్చే డిస్ప్యూట్స్ అనేవి అనవసరంగా మీకు మీ స్పౌస్ ఫ్యామిలీకి, ఇలా మీకు మీ స్పౌస్కి ఇలా సమ్ డిఫరెన్సియేషన్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అనే చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి ఈ రవి శనుల యొక్క సంసప్తంలో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా, ఫ్యామిలీ పరంగా ఈ ఫైనాన్షియల్ డ్రైనెస్ని కొంచెం మీరు కేర్గా అధిగమించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ బుధ, గురు, శుక్రవారంలో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు, తృతీయంలో కుజుడు యోగిస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా కుజుడు కొంచెం రిలాక్స్ మోడ్లోకి వచ్చి సింహరాశి వాళ్ళకి ఫస్ట్ నీచపడి అక్టోబర్ 24 నుంచి సెప్టెంబర్ దరిదాపుగా 11 నెలల సంవత్సర కాలంగా కుజ బలమే లేదు. అలాంటి కుజుడు తృతీయ స్థానంలో ఇప్పుడు కొంచెం ఆయన రిలాక్స్డ్గా కొంచెం యోగించే హౌస్లో ఉండటం వల్ల చాలా గట్స్తో ఉంటారు, చాలా విల్ పవర్తో ఉంటారు, మంచి దమ్ము ధైర్యాన్ని కలిగి ఉంటారు, ధైర్య సాహసాలని కలిగి ఉంటారు మీరు. కాబట్టి ఈ రకమైన పొజిషన్ వల్ల తప్పకుండా ఈ కుజుడికి సంబంధించిన విషయాల్లో మీరు వర్క్ రిలేటెడ్గా ఎటువంటి టాస్క్ ఇచ్చినా సరే దాన్ని చక్కగా మంచి పోరాట పటిమతో తీసుకుని కొత్తదా, నాకు తెలియందా, ఓకే నేర్చుకుని కంప్లీట్ చేస్తా, తెలిసిందా అయితే ఇలా తీసి మీ ముందు పెడతా అన్నట్టుగా మంచి డేరింగ్గా మీరు చేసే వర్క్లో పెట్టే ఎఫర్ట్స్ విషయంలో చాలా వరకు మీరు ముందుకెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. వారాంతానికి చూస్తే అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ చూస్తే అదే యోగకారకుడు, అదే ఫ్రెండ్లీ ప్లానెట్ అయిన కుజుడు మళ్ళీ తృతీయంలో ఉన్నాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి సోమ, మంగళవారాలు తప్పించి బుధ, గురు, శుక్ర, శని అంతా కూడా మంచి పరాక్రమంతో, మంచి విల్ పవర్తో, దమ్ము ధైర్యంతో ముందుకెళ్తారు. కుజుడి యొక్క ఈ తృతీయ స్థానం సంచారం ఆరోగ్యపరంగా మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కుజుడు మళ్ళీ మిమ్మల్ని సెట్ చేసుకుంటూ తీసుకెళ్తూ ఉంటాడు ముందుకి. కాబట్టి సింహరాశి వారికి ద్వితీయంలో ఉన్న రవి అండ్ రాశిలోనే కేతు ఉన్నాడు. ఈ రాశిలో ఉన్న కేతు, ఈ రెండు చిన్నపాటి డిస్టర్బెన్సెస్ మళ్ళీ మనకి. అలాగే శని, అష్టమ శని నడుస్తూ ఉంది. సో కాబట్టి ఈ టైంలో ఈ రాశి వాళ్ళు మెయిన్గా నీలాంజన సమాభాసం చదువుకోవటం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం, వాక్ స్థానంలో కూడా రవి యొక్క సంచారం నడుస్తుంది, రవి యోగించట్లేదు కాబట్టి కుటుంబ పరంగా ఫైనాన్షియల్గా డిస్ప్యూట్స్ కానీ డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండడం కోసం జపా పుష్ప సంకాసం చదువుకోవటం, అలాగే కుదిరితే కేజింపావు గోధుమలు ఒక రెడ్ క్లాత్ ఆదివారం శివాలయంలో ఆయనకి అభిషేకం చేసుకుని శివుడికి దానం ఇవ్వటం చాలా మంచిది. ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా రాశిలోనూ సప్తమంలోనూ ఉంటున్నారు కాబట్టి కొంచెం జంటనాగులు ఉన్న చోట మీరు మంగళ శనివారాలు కొంచెం పాలాభిషేకం చేసుకుంటాం సింహరాశి వాళ్ళకి ఇంకా మంచి బెటర్ రిజల్ట్స్ని ఇస్తుంది. అండ్ గురిని అతిచారం గురించి కూడా మనం వీడియోస్ చేసాం, చాలా ఇంపార్టెంట్. వచ్చే 8 సంవత్సరాలు ప్రపంచం మొత్తం మారబోతుంది. గురుడు చాలా వెరీ ఫాస్ట్ మూమెంట్కి వెళ్ళబోతున్నాడు. సో ఇది మన టీఆర్ క్రియేషన్స్ ఫస్ట్ టైం రీసెర్చ్ చేసి మన త్రూ ఇది ఎలివేట్ చేసింది ఈ యొక్క కాన్సెప్ట్ని, గురుడి అతిచారం గురించి. దీని గురించి కూడా చాలా వీడియోస్ ఇంకా వస్తాయి ఫ్యూచర్లో మన ఛానల్ నుంచి, అది కూడా చూడండి, డిస్క్రిప్షన్లో ఉంది. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే పోయిన వారం నాకు 102, 103 ఫీవర్ ఉండి కూడా నేను వీడియోస్ చేశా. సో అది చాలామంది కనిపెట్టారు. సో చాలా డిఫరెంట్గా ఉన్నారు సార్, హెల్త్ జాగ్రత్త అని. అంతమంది మంచిగా చక్కగా కోరుకున్నప్పుడు మరి మంచి జరగకుండా ఎందుకు ఉంటుంది? డెఫినెట్గా 2 రోజుల్లోనే రికవరీ అవ్వడం జరిగింది. నిజంగా అనిపించింది దేవుడు మంచి ఫ్యామిలీని ఇలా ఇచ్చాడు నాకని. సో ఆ ఒక్కొక్క మీరు పెట్టిన కామెంట్ చాలా రెట్ల బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి. న్యాచురల్గా వచ్చే కామెంట్స్ కంటే డబల్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి షష్టమంలో రాహువు, వ్యయంలో శుక్రుడు. సో షష్టమంలో రాహువు, వ్యయంలో శుక్రుడు 2 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది.
ఏదైతే రెండు గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి మనకి కనిపిస్తుందో, షష్టమంలో రాహు, ఏనులో శుక్రుడికి సంబంధించి మేజర్గా. సో ఇక్కడ 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనకి ఇక్కడ నడుస్తూ ఉంది. కాబట్టి సోమ, మంగళ, శని 3 రోజులు కూడా కన్యా రాశి వారికి ఇక్కడ మనం చూసినట్టయితే కనుక సోమ, మంగళ, శని 3 రోజులు అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూస్తే చంద్రుడు 1000 స్థాన సంచారం. చంద్రుడు 1000 స్థాన సంచారం ఉండడం, ఆల్రెడీ అక్కడ శుక్రుడు, కేతువు కలుసుకున్నారు, చంద్రుడు కూడా ఉన్నారు. వారం ప్రారంభం కొంచెం మీకు నచ్చిన విషయాల గురించో, మీ మనసుకు నచ్చే విషయాల గురించో కొన్ని ఖర్చులు అనేవి మీరు అనవసరంగా కొంచెం పెట్టుకునే ఆస్కారాలు కూడా కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి సంబంధించి ఎప్పుడైతే చంద్ర, శుక్ర, కేతువుల యొక్క సంచారం 1000 స్థానంలో జరుగుతూ ఉందో చాలా వరకు కొద్దిసార్లు మీ ఫ్రెండ్స్ కావచ్చు, నెట్వర్క్ రిలేషన్ ఫ్రెండ్స్ కావచ్చు, మీ సర్కిల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, సో వీళ్ళనేది కొంచెం మిస్ అవుతున్నాం, లేకపోతే వాళ్ళతో కొంచెం మనకి గ్యాప్ ఏర్పడింది అన్న ఫీలింగ్ వారం ప్రారంభం ఈ యొక్క చంద్ర, శుక్ర, కేతువుల యొక్క కంజంక్షన్ వల్ల మనకు కనిపిస్తూ ఉంది. ఇక సోమ, మంగళవారాల్లో మనం చూస్తే కనుక రవి, బుధుల యొక్క సంచారం రాశిలోనే జరుగుతుంది. కోర్స్ ఈ రాశికి బుధుడు ఓన్ హౌస్, ఆయన సొంత ఇల్లు, పైగా ఉచ్చక్షేత్రం. ఇక బుధుడు లాంటి ప్లానెట్ రాశిలో ఉండడం చాలా మంచిది. కాకపోతే అనేకమైన ఆలోచనలు మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ఆలోచనలకు అంత ఉండదు, దానికి పెద్ద ఎందుకు ఆలోచిస్తున్నారో కూడా తెలియదు, అలా ఉంటుంది పరిస్థితి. బట్ ఏంటంటే రవి లాంటి ప్లానెట్ కూడా ఇక్కడికి వచ్చి కొంచెం నెత్తి మీద ఉన్నట్టు అనిపించడం వల్ల ఈ రాశికి సోమ, మంగళవారంలో కొంచెం ఇన్ఫ్లుయెన్సివ్ ప్రెషర్ అనేది ఉండే ఆస్కారం ఉంటుంది, అంటే పవర్ స్ట్రగుల్. సో ఎప్పుడైతే సన్ లాంటి ఒక పవర్ఫుల్ ప్లానెట్ ఇక్కడ రాశిలోకి వచ్చిన్నాడు, కొంచెం పవర్ స్ట్రగుల్ అనేది త్రూ యువర్ బాస్ రీత్యా కావచ్చు, సోమ, మంగళవారాల్లో జనరల్గా అండ్ సీజనల్గా వచ్చే హెల్త్ ఇష్యూస్ రీత్యా కావచ్చు, కొంచెం ఏదైనా సరే మనకి జలుబు చేసినప్పుడు బుర్ర పట్టేసినట్టు ఉంటుంది చూసారు, అలాంటి ఒక రకమైన స్ట్రెస్ అనేది మాత్రం వీళ్ళు ఫేస్ చేసే ఆస్కారాలు సోమ, మంగళవారాల్లో కనిపిస్తున్నాయి. మెయిన్గా ఇదే సమయంలో రవి, శనుల యొక్క సమసప్తమం జరుగుతూ ఉంది. రవి, శనుల యొక్క సమసప్తమం జరుగుతుంది కాబట్టి ఇక్కడ రాశిలో రవి, పైగా సప్తమంలో శని, కొన్ని ఈగో క్లాషెస్ అనేవి మీకు మీ వెరీ క్లోజ్ రిలేషన్స్ మధ్య, దగ్గర వాళ్ళ మధ్య వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో వీటిని మీరు ఎంతవరకు అయితే చక్కగా స్టెబిలైజ్ చేసుకుని ముందుకు వెళ్తారో దానివల్ల మీ మ్యారిటల్ లైఫ్ కావచ్చు, బిజినెస్ లైఫ్ కావచ్చు, క్లోజ్ ఫ్రెండ్తో రిలేషన్ కావచ్చు ఎక్కువ డిస్టర్బ్ అవ్వదు. అనవసరమైన ఈగోకు డామినేటింగ్కి వెళ్తే మాత్రం ఇది సరేలే ఆడి మాట్లాడకపోతే మనం మాట్లాడాలా అన్నట్టుగా ఇలా కొన్ని పరిస్థితులు తీసుకెళ్ళిపోతాయి. ఇది కొంచెం బిజినెస్ని, లేకపోతే మ్యారిటల్ లైఫ్ని, క్లోజ్ రిలేషన్స్ని డిస్టర్బ్ చేస్తుంది ఈ రవి, శనుల సమసప్తమం. అలాగే బుధ, గురు, శుక్రవారాల్లో మనం చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. జనరల్గా కుజుడు చాలా లాంగ్ రన్ తర్వాత ఇప్పుడు రిలాక్స్ అయ్యి తులారాశిలోకి వచ్చారు. సో ద్వితీయంలో ఉన్న కుజుడు వల్ల కూడా జనరల్గా అంత పాజిటివ్ రిజల్ట్స్ మనకి తక్కువే ఉంటుంది. అదే వాక్ స్థానంలో ఉన్నాడు కుజుడు, ర్యాష్ స్పీచ్, ర్యాష్ టెండెన్సీ, ర్యాష్ వర్డ్స్, కొంచెం అగ్రెసివ్ డెలివరింగ్ ఆఫ్ స్పీచ్, ఇలాంటివి కొంచెం తగ్గించుకోవడం మంచిది. కుజుడు ద్వితీయంలో ఉండటం వల్ల కొంచెం ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా కొంచెం స్ట్రక్కింగ్ని, డిస్టర్బెన్స్ని కలుగజేసే ఆస్కారాలు బుధ, గురు, శుక్రవారాల్లో కనిపిస్తుంది. వారాంతానికి మనం చూస్తే కనుక ఇక్కడ మెయిన్గా తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు. తృతీయంలో చంద్రుడు యోగించినప్పటికీ ఆ రాశిపతి కుజుడు మళ్ళీ ఇక్కడ వచ్చి ద్వితీయంలోనే ఉన్నాడు. సో కాబట్టి చాలా వరకు కూడా మాటల్ని కంట్రోల్ చేసుకోవటం, ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవటం, ఫైనాన్షియల్ స్ట్రక్కింగ్ విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవటం, ఇది మెయిన్గా చూడాల్సిన విషయం. మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా అంత అనుకూలమైన ఫలితాలు కన్యా రాశి వాళ్ళకి ఇక్కడ ఉండే ఆస్కారాలు. బిజినెస్లో ఏమన్నా వీళ్ళు చేసే తీసుకునే డెసిషన్స్, ఇప్పుడు తీసుకునే డెసిషన్స్ కూడా అంత పెద్ద అనుకూలించే ఆస్కారాలు కూడా తక్కువే. కాబట్టి కన్యా రాశి వాళ్ళకి మెయిన్గా ఇక్కడ
వేయంలో ఉన్న కేతువుకి కొంచెం కేచింపావు, ఒలవలు, ఒక బూడిద రంగు వస్త్రం మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి గుడిలో కానీ కేతువుకి పూజ అన్న చేసుకుని దానం అవటం కానీ మంచిది. అలాగే ద్వితీయంలో ఉన్న కుజుడికి వాక్స్థానంలో ఉన్నాడు కాబట్టి కుజుడు ధరణీ గర్భ సంభూతం కుజనవగ్ర శాంతి మంత్రమో సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరమో ఆ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం లాంటివి చదువుకోవటం చాలా మంచిది. ఇక రవి రాశిలో ఉన్నందుకు మీరు మీ ఈగోయిజాన్ని, డామినేటిజాన్ని, లేకపోతే మంకు పట్టుని న్యాచురల్గా మీరు కొంచెం స్టెబిలైజ్ చేసుకోవటం అనేది మెయిన్ రెమెడీ. అండ్ గురిని అతిచారం గురించి కూడా మనం వీడియోస్ చేసాం, చాలా ఇంపార్టెంట్. వచ్చే 8 సంవత్సరాలు ప్రపంచం మొత్తం మారబోతుంది. గురుడు చాలా వెరీ ఫాస్ట్ మూమెంట్గా వెళ్ళబోతున్నాడు. సో ఇది మన టీఆర్ క్రియేషన్స్ ఫస్ట్ టైం రీసెర్చ్ చేసి మన త్రూ ఇది ఎలివేట్ చేసింది ఈ యొక్క కాన్సెప్ట్ని, గురుడి అతిచారం గురించి. దీని గురించి కూడా చాలా వీడియోస్ ఇంకా వస్తాయి ఫ్యూచర్లో మన ఛానల్ నుంచి, అది కూడా చూడండి, డిస్క్రిప్షన్లో ఉంది. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే పోయిన వారం నాకు 102, 103 ఫీవర్ ఉండి కూడా నేను వీడియోస్ చేశా. సో అది చాలామంది కనిపెట్టారు. సో చాలా డిఫరెంట్గా ఉన్నారు సార్, హెల్త్ జాగ్రత్త అని. అంతమంది మంచిగా చక్కగా కోరుకున్నప్పుడు మరి మంచి జరగకుండా ఎందుకు ఉంటుంది? డెఫినెట్గా 2 రోజుల్లోనే రికవరీ అవ్వడం జరిగింది. నిజంగా అనిపించింది దేవుడు మంచి ఫ్యామిలీని ఇలా ఇచ్చాడు నాకని. సో ఆ ఒక్కొక్క మీరు పెట్టిన కామెంట్ చాలా రెట్ల బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి. న్యాచురల్గా వచ్చే కామెంట్స్ కంటే డబల్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. తులారాశి వారికి చూద్దాం. తులారాశి వారికి షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో శుక్రుడు, లాభంలో కేతువు. మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఏదైతే 4 గ్రహాల యొక్క అనుకూలత వరకు ఈ తులారాశి వారికి కనిపిస్తూ ఉందో జనరల్గా మనం చూసినట్టయితే కనుక షష్టమంలో ఉన్న శని భగవానుడు చక్కగా వీళ్ళకి రుణరోగ శత్రుస్థానంలో చాలా వరకు వెరీ లాంగ్ రన్గా లేని కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మీ ముందుకు రావటం జరుగుతుంది. అది ఆరోగ్యపరంగానా, లేకపోతే ఎవరన్నా డిస్ప్యూట్ క్రియేట్ చేయడం వల్ల, లేకపోతే అనవసరమైన లోన్ తీసుకొని అప్పుల వాళ్ళుగా ఇక్కడ మనం ఇబ్బంది పడటమా అనేది చాలా డిఫరెంట్ వేస్లో ఉంటాయి అవి. బట్ ఏదైనా వాటిలన్నింటినీ ఇలాంటి సమస్యల్ని ఓవర్కమ్ చేయడానికి శని చాలా ఉపయోగపడతారు ఇక్కడ. అలాగే భాగ్యంలో గురువు గారి యొక్క సంచారం ముఖ్యంగా మనం చెప్పుకోదగింది. సో 9th హౌస్ రిప్రజెంట్స్ గురువు అండ్ గురువు లాంటి ప్లానెట్గా 9th హౌస్లో ఉంటాం. మీ లైఫ్ నెక్స్ట్ లెవెల్ స్టెప్ ఎదగడానికి తగ్గ హయ్యర్ లెవెల్ ఇంటెలిజెన్స్ని మీరు సంపాదించడానికి టైం చాలా ఉపయోగపడుతుంది. ఫారెన్ ట్రావెల్స్కి ప్లాన్ చేసేవాళ్ళు కానీ, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, చాలా విషయాల్లో మీకు ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ రావడానికి కూడా. ఇక లాభస్థానంలో శుక్రుడి యొక్క సంచారం, శుక్రుడు కూడా లాభస్థానంలో చాలా వరకు మీకు మంచి అనుకూలమైన ఫలితాన్ని ఇక్కడ మనకి ఇస్తారు జనరల్గా. సో ఎప్పుడైతే ఈ శుక్రుడు కూడా కొంచెం లాభస్థాన సంచారంలోకి వచ్చారో మొన్నటిదా దశమంలో ఉండే శుక్రుడి యొక్క ఫలం ముఖ్యంగా రాశ్యాధిపతి లాభస్థానంలో ఉంటాం. అలాగే కేతువు ఇంకా. సో ఇక్కడ వారం ప్రారంభం 11, 12, 1, 2 స్థానాల మీదుగా ఉంది మనకి. ఎప్పుడైతే 11th హౌస్ నుంచి చంద్రుని యొక్క సంచారం స్టార్ట్ అవుతుందో మనకి మెయిన్గా ఆదివారం బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా 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 వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి ఏర్పడతా ఉన్నాయి. ఏ రోజైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక మెయిన్గా 11 లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం తులారాశి, చంద్రుడు లాభంలో యోగించడం, శుక్రుడు లాభంలో యోగించడం, పైగా రాశ్యాధిపతి అవటం, చాలా వరకు కూడా మీటింగ్ ఆఫ్ ఫ్రెండ్స్, మీటింగ్ ఆఫ్ సర్కిల్స్, అప్రోచింగ్ న్యూ నెట్వర్క్స్, కొత్త టీమ్స్ని కలవటం. సో అలాగే ఏదైనా ఒక పని చేస్తే ప్రయోజనకరంగా ఉండేటట్టు చూసుకోవటం, ఎక్కడ టైం వేస్ట్ లేకుండా ఈ టైంలో మీరు ప్లాన్ చేసుకోగలగటం. సో తద్వారా కొంచెం ప్రయోజనకరంగా, లాభకరంగా మీరు ముందుగా అడుగులే ఆస్కారాలు మనకి వారం ప్రారంభం కనిపిస్తూ ఉంది. సోమ మంగళవారంలో మనం చూస్తే మేజర్గా రవి బుధుల యొక్క సంచారం ఏళ్ళలోకి వచ్చారు కాబట్టి చాలా వరకు కూడా ఓకే. ఇక్కడ కొన్ని సందర్భాల్లో
స్పిరిచువల్ యాక్టివిటీస్కి కావచ్చు, చారిటీస్ అండ్ డొనేషన్స్కి కావచ్చు, లేదా స్వతహాగా ఒక బిజినెస్ నడపాలని కొన్ని సందర్భాల్లో కొన్ని ఖర్చులు తప్పవంటం కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ గురించి, హైయర్ ఎడ్యుకేషన్ గురించి చేసేవాళ్ళు కొంచెం ఎక్కువ ఖర్చుతోనే కూడుకుని ఉంటుంది, మరి దానికి అయ్యే ఖర్చు కావచ్చు. సమ్ ఎక్స్పెన్సెస్ అయితే మాత్రం అర్థవంతమైన ఎక్స్పెన్సెస్, ఇక తప్పని పరిస్థితులు పెట్టే ఎక్స్పెన్సెస్ మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. వృధాగా పెట్టే ఎక్స్పెన్సెస్ అయితే కావు. ఇవి సోమ మంగళవారాల్లో కనిపిస్తున్నాయి. సేమ్ టైం రవి శనుల యొక్క సమసప్తమం కూడా ఈ రాశికి ఏర్పడుతూ ఉంది. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా వచ్చే గెయిన్స్ విషయంలోను, ప్రాఫిట్స్ విషయంలోను, అలాగే మనం ఇందా చెప్పుకున్న కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్, కోర్టు కేసెస్ కావచ్చు, అనవసరమైన కన్ఫ్లిక్ట్స్ కావచ్చు, ఇతరులతో మనకు వచ్చిన ఈ డిస్టర్బెన్సెస్ విషయాల్లో వాటికి సంబంధించిన విషయాలు, అనవసరమైన తిరుగుడు, స్ట్రెస్, స్ట్రెయిన్, ఇలాంటివి కొన్ని సోమ మంగళవారాల్లో రవి శనుల యొక్క సమసప్తమంలో జరుగుతూ ఉంది. సో బీ కేర్ఫుల్ ఆన్ దిస్ ఇష్యూస్. సో ఇక బుధ, గురు, శుక్రవారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. చంద్రుడు రాశిలో సంచరిస్తూ ఉన్నారు, తులారాశిలో. కుజుడు కూడా చాలా లాంగ్ రన్ తర్వాత నీచపడి మళ్ళీ కేతుతో కలిసి కుజశనుల సమసప్తం అయ్యి ఇప్పుడు రిలాక్సేషన్గా వచ్చి ఉన్నారు రాశిలోకి. బట్ అయితే కుజుడు కొంతవరకు మీకు బెనిఫిట్ ఎలా ఇవ్వగలడు అంటే, మీ టాలెంట్ని అర్థం చేసుకుని మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కానీ, లేకపోతే మ్యాచెస్ విషయంలో వాళ్ళు ఇష్టపడి రావటం కానీ, ఇలాంటి కొన్ని సందర్భాలు పాజిటివ్ జరుగుతాయి. కానీ కుజుడు రాశిలో ఉండటం వల్ల మాత్రం ఫ్యామిలీ ద్వారా కానీ, మీ లైఫ్ పార్ట్నర్ ద్వారా కానీ, ముఖ్యంగా ఫ్యామిలీ పరమైన విషయాల్లో కానీ, ఫైనాన్షియల్ విషయంలో కానీ కొంచెం ఆ వచ్చే ప్రెషర్ కొంచెం మీకు షార్ట్ టెంపర్ని తెప్పిస్తూ ఉంటాం. ఎందుకంటే రాశిలో ఉన్నాడు కదా కుజుడు, కొంచెం అగ్రెసివ్ ప్లానెట్ రాశిలో ఉండటం వల్ల కొంచెం ఆవేశంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో బీ కూల్ అని ఎవరు ఆవేశం. వారాంతానికి చూస్తే కనుక వృశ్చిక రాశిలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది అక్కడ. అది నీచ రాశి. జనరల్గా ఉద్యోగపరమైన విషయాల్లో మీరు చూసినప్పుడు అనవసరంగా కొన్నిసార్లు ఫ్యామిలీ పరంగా ఎదురయ్యే కొన్ని సమస్యల వల్ల, దేని వల్ల కొన్ని ఖర్చులు, వాటి వల్ల నేను కొంచెం ఆలస్యంగా వస్తానని చెప్పండి, ఆలస్యంగా వస్తానని చెప్పి మెయిల్స్ పెట్టడం కావచ్చు, ఫోన్ చేయటం కావచ్చు, ఇలాంటివి ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి ఉండే ఆస్కారాలు ఉద్యోగపరంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి తులారాశి వాళ్ళకి మెయిన్గా వేలులో ఉన్న రవి బుధులు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామిని నిత్యం ఆరాధించటం, ఆయన గుడికి వెళ్ళటం చక్కగా చాలా మంచిది. అలాగే ఈ రాశికి మెయిన్గా కుజుడు కూడా రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెం ధరణీ గర్భ సంభూతం, కుజన ఉగ్ర శాంతి మంత్రం కూడా చదువుకోవటం చాలా మంచిది. కుదిరితే కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ ఆదివారం శివాలయంలో దానం ఇవ్వండి, మంచిది. అండ్ గురిని అతిచారం గురించి కూడా మనం వీడియోస్ చేసాం, చాలా ఇంపార్టెంట్. వచ్చే 8 సంవత్సరాలు ప్రపంచం మొత్తం మారబోతుంది. గురుడు చాలా వెరీ ఫాస్ట్ మూమెంట్గా వెళ్ళబోతున్నాడు. సో ఇది మన టీఆర్ క్రియేషన్స్ ఫస్ట్ టైం రీసెర్చ్ చేసి మన త్రూ ఇది ఎలివేట్ చేసింది ఈ యొక్క కాన్సెప్ట్ని, గురుడి అతిచారం గురించి. దీని గురించి కూడా చాలా వీడియోస్ ఇంకా వస్తాయి ఫ్యూచర్లో మన ఛానల్ నుంచి, అది కూడా చూడండి, డిస్క్రిప్షన్లో ఉంది. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే పోయిన వారం నాకు 102, 103 ఫీవర్ ఉండి కూడా నేను వీడియోస్ చేశా. సో అది చాలామంది కనిపెట్టారు. సో చాలా డిఫరెంట్గా ఉన్నారు సార్, హెల్త్ జాగ్రత్త అని. అంతమంది మంచిగా చక్కగా కోరుకున్నప్పుడు మరి మంచి జరగకుండా ఎందుకు ఉంటుంది? డెఫినెట్గా 2 రోజుల్లోనే రికవరీ అవ్వడం జరిగింది. నిజంగా అనిపించింది దేవుడు మంచి ఫ్యామిలీని ఇలా ఇచ్చాడు నాకని. సో ఆ ఒక్కొక్క మీరు పెట్టిన కామెంట్ చాలా రెట్ల బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి. న్యాచురల్గా వచ్చే కామెంట్స్ కంటే డబల్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి దశమంలో కేతువు, లాభంలో రవి, లాభంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో కాబట్టి 10, 11, 12, 1 స్థానాల చంద్రుని యొక్క సంచారం ఉండటం ఇక్కడ మెయిన్గా ఆది, సోమ, మంగళ, శని. సో ఇక్కడ ఈ 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం వృశ్చిక రాశి వారికి దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం,
దశమ స్థానంలోనే అక్కడ శుక్ర భగవానుడు ఉన్నారు అండ్ కేతు కూడా ఉన్నారు. బట్ ఏదైనా సరే శుక్రుని యొక్క ట్రాన్సిట్ గోచారం అంత దశమ స్థానం అంత యోగించేది కాదు. కాబట్టి ప్రొఫెషనల్ రీత్యా వృత్తిపరమైన విషయాల రీత్యా కొంత బ్యాలెన్స్డ్గా, సో అంటే అటు అద్భుతం అని కాదు, లేకపోతే ఇటు డౌన్ అని కాదు, మధ్యస్థంగా కొంత మీకు న్యూట్రలైజ్డ్గా ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కొంచెం మీకు ఇక్కడ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సోమ మంగళవారంలో చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుడు, లాభస్థానంలో రవి, లాభస్థానంలో బుధుడు. ఇది కొంచెం మనం చక్కగా డెఫినెట్గా పాజిటివ్గా తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే లాభాధిపతి అక్కడ ఆ రాశికి రాశ్యాధిపతి బుధుడే ఉచ్చక్షేత్రంలో ఉన్నాడు ఫస్ట్. అలాగే రవి కూడా దశమంలో ఉంటాం, చంద్రుడు కూడా యోగిస్తాడు లాభంలో. రవి లాభంలో ఉంటాం, చంద్రుడు లాభంలో ఉంటాం, బుధుడు లాభంలో ఉంటాం. ప్రొఫెషనల్ రీత్యా అలాగే మీరు ఏ విషయం గురించి, ఏ విషయంలో అయితే లక్ అండ్ గ్రోత్ గురించి ఆలోచిస్తారో ఆ విషయానికి సంబంధించి చాలా కాలం తర్వాత ఇక్కడ మీకు మీ నెట్వర్క్ సర్కిల్లో కొన్ని పరిచయాలు, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మళ్ళీ మీట్ అవ్వడం కానీ, సో మీ నెట్వర్క్ త్రూ, మీ సర్కిల్ త్రూ మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కొంత మీరు ఏదైనా సరే కొంత ఫేవర్ పొందడానికి కానీ, వృత్తిపరంగా కొంత గుర్తింపు తెచ్చుకోవడానికి కానీ, కొంత లాభదాయకమైన వాతావరణం నడవడానికి కానీ ఈ టైం శోభ మంగళవారాలు చాలా వరకు అనుకూలంగా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బుధ, గురు, శుక్రవారాలు చూస్తే వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ అక్కడ కుజుడు కూడా ఉన్నారు. చాలా లాంగ్ తర్వాత కుజుడు నీచిపడి కేతుతో కలిసి శని కుజుల సమసప్తమం జరిగి మళ్ళీ ఇప్పుడు ఆయన కుజుడు రిలాక్స్ మోడ్లో తులారాశిలో ఉంటా ఉన్నారు. ఇది ఎంతైనా వ్యయిస్తాను అయింది యాక్చువల్గా. కాకపోతే ఇక్కడ వీళ్ళకి స్ట్రెస్, కొంచెం స్ట్రెయిన్, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, లాంగ్ జర్నీస్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, ఎనర్జీ లాస్ లాంటివి మాత్రం అనిపించే ఆస్కారాలు బుధ, గురు, శుక్రవారంలో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ రవిశనుల యొక్క సమసప్తమం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇటు ఒక పక్క మీ ప్రొఫెషన్ రీత్యా, ఒక పక్క మీ ప్రాఫిట్స్ రీత్యా, మనం ఏదైతే అనుకున్నామో మీకు రావాల్సిన గెయిన్స్ రీత్యా, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా, ముఖ్యంగా ఇటు మీ జాబ్కి సంబంధించి, ప్రొఫెషన్కి సంబంధించి అండ్ డొమెస్టికల్ హోమ్కి సంబంధించిన మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో, ఈ రెండు విషయాల్లో కూడా మళ్ళీ ఈ రవి శనుల యొక్క సమసప్తం వల్ల కొంత ఈ రెండు కూడా ఎవరైనా యాంటీ ప్లానెట్స్ కాబట్టి ఇటు డొమెస్టికల్ హోమ్ అట్మాస్ఫియర్, ఇటు ప్రొఫెషనల్ అట్మాస్ఫియర్, ఈ రెండు కూడా కొంతవరకు కొంత డిస్టర్బ్డ్గా నడిచే ఆస్కారం ఉంటాయి. బట్ ఎనీవే లాభస్థానంలో రవి బుధుల యొక్క సంచారం జరిగింది కాబట్టి డెఫినెట్గా దిస్ ఈస్ వెరీ గుడ్ అనమాట. సో వారాంతానికి మనం చూస్తే కనుక చంద్రుడి రాశి సంచారం, అది యాక్చువల్గా నీచి చంద్రుడు అయ్యారు. అక్కడ రాశిలో చంద్రుడి యొక్క సంచారం, మళ్ళీ మీ రాశ్యాధిపతి ఎంత లేదన్నా మళ్ళీ వ్యయంలోనే ఉన్నారు. కాబట్టి బుధ, గురు, శుక్ర, శని ఈ 4 రోజులు కూడా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా అలసిపోవటమో, కొంచెం స్ట్రెస్ ఉండమో, సో ఎక్స్పెన్సెస్ మెడికల్గా కానీ లేకపోతే ఎక్స్పెన్సెస్ కొంచెం కనిపిస్తూ ఉన్నాయి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి. కాబట్టి ఈ విషయాలు కొంచెం వృశ్చిక రాశి వాళ్ళకి కేర్ తీసుకుంటూ ఉండాలి. నేను ఈ రాశికి వ్యయ స్థానంలో, రాశ్యాధిపతి వ్యయ స్థానంలో ఉన్నారు. రాశ్యాధిపతి వ్యయ స్థాన సంచారం జరుగుతూ ఉంది కాబట్టి ధరణీ గర్భ సంభూతం, కుజ నవగ్రహాన్ని మంత్రం చదువుకోవడం, అలాగే కేజింపావు, కందులు, రెడ్ క్లాత్ దానం చేయటం, సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం అభిషేకం చేసుకోవడం, నిత్యం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. రీసెర్చ్ వర్క్ ఓరియంటెడ్ రీచ్ అవ్వడం వాళ్ళకి పర్వాలా. కొంతమందికి నైట్ షిఫ్ట్లు పెడితే నైట్ జాగారం చేయాల్సి వస్తుంది కదా. సో కొన్ని సిచ్యువేషన్స్లో అనవసరంగా రాత్రి కూడా నిద్ర డిస్టర్బ్డ్గా ఉంటాం. సో ఇలా రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే నైట్ రీసెర్చ్ చేయటం, లేకపోతే నైట్ షిఫ్ట్లు పట్టడం ఇట్లాగా. సో ఏదైనా సరే నైట్ కూడా కొంచెం మీ యొక్క ఎనర్జీని నైట్ టైం ఎక్కువ యూజ్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ విధంగా వృశ్చిక రాశి వారికి మెయిన్గా రవి శనుల యొక్క సమసప్తమం ఒకటి, కుజుడి వ్యయ స్థాన సంచారం ఒకటి ఎఫెక్ట్ చూపిస్తుంది. వీటిలో కేర్ తీసుకుంటూ ముందుకెళ్ళాలి. అండ్ గురిని అతిచారం గురించి కూడా మనం వీడియోస్ చేసాం, చాలా ఇంపార్టెంట్. వచ్చే 8 సంవత్సరాలు ప్రపంచం మొత్తం మారబోతుంది. గురుడు చాలా వెరీ ఫాస్ట్ మూమెంట్కి వెళ్ళబోతున్నాడు. సో ఇది మన టీఆర్ క్రియేషన్స్ ఫస్ట్ టైం రీసెర్చ్ చేసి మన త్రూ ఇది ఎలివేట్ చేసింది ఈ యొక్క కాన్సెప్ట్ని, గురుడి అతిచారం గురించి. దీని గురించి కూడా చాలా వీడియోస్ ఇంకా వస్తాయి ఫ్యూచర్లో మన ఛానల్ నుంచి, అది కూడా చూడండి, డిస్క్రిప్షన్లో ఉంది.
మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే పోయిన వారం నాకు 102, 103 ఫీవర్ ఉండి కూడా నేను వీడియోస్ చేశా. సో అది చాలామంది కనిపెట్టారు. సో చాలా డిఫరెంట్గా ఉన్నారు సార్, హెల్త్ జాగ్రత్త అని. అంతమంది మంచిగా చక్కగా కోరుకున్నప్పుడు మరి మంచి జరగకుండా ఎందుకు ఉంటుంది? డెఫినెట్గా 2 రోజుల్లోనే రికవరీ అవ్వడం జరిగింది. నిజంగా అనిపించింది దేవుడు మంచి ఫ్యామిలీని ఇలా ఇచ్చాడు నాకని. సో ఆ ఒక్కొక్క మీరు పెట్టిన కామెంట్ చాలా రెట్ల బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి. న్యాచురల్గా వచ్చే కామెంట్స్ కంటే డబుల్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. సో ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రాహువు, సప్తమంలో గురుడు, భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, దశమంలో బుధుడు, లాభంలో కుజుడు, 6 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ ధనురాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా వీడియో కూడా చేయడం జరిగింది దీని గురించి. ఎందుకంటే మనకి గుడ్ టైం అనేది చాలా రేర్గా, కొంచెం పవర్ఫుల్ ప్లానటరీ ట్రాన్సిట్ అనేది దిగ్బలాల్లో చాలా రేర్గా వస్తూ ఉంటుంది. అది వచ్చినప్పుడు చాలా యూటిలైజ్ చేసుకోవాలి. సో అందుకోసమే నేను ఒక వీడియో కూడా చేశాను ఆల్రెడీ, సపరేట్ వీడియో ఈ ధనురాశి వాళ్ళ కోసం. సో ఇక్కడ 6 గ్రహాలు యోగిస్తున్నాయి అంటేనే చాలా వరకు మనం చేసే పనుల్లో చాలా మనకి మంచి స్ట్రెంగ్త్, ముందడుగులు వేసే అవకాశం ఉందని అర్థం. కాబట్టి ఏ విషయం మీద మనం ముందుకెళ్తామో, ఏ విషయం గురించి ఎఫర్ట్ పెడతామో దాని మీద కాన్సన్ట్రేటివ్గా ముందుకెళ్తే ఆ పని అక్కడ చాలా వరకు 65% ఆ పని కంప్లీట్ అయ్యే ఆస్కారం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. తృతీయంలో రాహు పరాక్రమాన్ని ఇస్తుంటే, సప్తమంలో గురుడు చక్కగా ఇక్కడ మీకు చాలా వరకు కూడా వ్యాపార సంబంధిత విషయాల్లోనూ, మ్యారిటల్ లైఫ్లో చాలా మంచి అనుకూలతను క్రియేట్ చేస్తుండగా, భాగ్యంలో శుక్రుడి యొక్క సంచారం మంచి స్పిరిచువల్ యాక్టివిటీస్, శుభకార్యాల్లో పాల్గొనటం కావచ్చు. ఇక రవి బుధులు లాంటి పవర్ఫుల్ ప్లానెట్స్, రవి బుధులు ఎక్కడ పడితే అక్కడ కలిస్తే ఉదాదిత్య యోగం కాదు. యాక్చువల్గా ఇలా కన్యా రాశిలో చక్కగా బుధుడు ఉచ్చలో ఉండగా కలిసినప్పుడు అది మంచి యోగం. కాబట్టి ప్రొఫెషన్ రీత్యా ధనురాశి వాళ్ళకి ఇది 100% చాలా మంచి పవర్ఫుల్ టైంగా చెప్పచ్చు. నూతన అవకాశాల కోసం చూసే వాళ్ళకి, ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళకి ఇది నిరూపించుకునే టైం. ఇది డెఫినెట్గా పాజిటివ్ టైం. అలాగే లాభంలో కూడా కుజుడు ఇక్కడ చూసినట్టయితే చాలా నెలల తర్వాత, దరిదాపుగా 11 నెలలు, సంవత్సరం తర్వాత కుజుడు ఇప్పుడు ఫ్రీ అయ్యి లాభస్థానంలోకి వచ్చాడు. సో వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో మీరు పురోగతిని సాధించే దిశగా ధనురాశి వాళ్ళు ముందుకెళ్లే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది జనరల్గా మనం చూస్తే. సో కాబట్టి భాగ్యస్థానంలో ఆల్రెడీ శుక్రుడు ఉన్నారు, అక్కడ కేతువు కూడా ఉన్నారు. సో శుక్రుడి యొక్క సంచారం అనుకూలిస్తాను ముందే చెప్పుకున్నాం. శుభకార్యాలకు అటెండ్ అవటం కావచ్చు, స్పిరిచువల్ యాక్టివిటీస్ చేయటంలో కావచ్చు. ఇక్కడ వారం ప్రారంభం శుక్రుడి యొక్క అనుకూలత వల్ల కలుగుతూ ఉంది. అలాగే కొన్ని మూమెంట్స్, జర్నీస్, లాంగ్ జర్నీస్ ఇలాంటివి కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు మాత్రం ఫికిల్ మైండెడ్తో కాకుండా సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్తో చదవాల్సిన అవసరం ఉంది. ఫారెన్ ట్రావెల్స్కి, అబ్రాడ్ జర్నీస్కి ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా సాధ్యాసాధ్యాలు చూసుకుని వీళ్ళు ముందుకెళ్ళటం మంచిది. సోమ మంగళవారాల్లో దశమ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం, ఆల్రెడీ చంద్రుడు కూడా అక్కడ ఉంటారు. చంద్రుడు యోగిస్తాడు, రవి యోగిస్తాడు, బుధుడు కూడా దశమ స్థానంలో యోగిస్తారు. కాబట్టి సోమ మంగళవారంలో ఈ వారం చాలా వరకు కూడా ప్రొఫెషనలైజ్డ్గా వృత్తికి సంబంధించిన విషయాల్లో చాలా మంచి ఎలివేషన్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. చాలా వరకు మీరు కరెక్ట్గా మీ టాలెంట్కి తగ్గ అండ్ మీ నాలెడ్జ్కి తగ్గ, మీరు చేయదగ్గ పని నాటికి నాకు ఇచ్చాడ్రా బాబు అన్నట్టుగా ప్రొఫెషన్ పరంగా కూడా మీకు చాలా బాగుంటుంది. సోషల్ స్టేటస్ పరంగా కూడా ఇంక్రీజ్ అయ్యే ఆస్కారాలు ధనురాశికి ఈ రవి బుధుల యొక్క కంజంక్షన్లో మనకు కనిపిస్తూ ఉంది. బుధ, గురు, శుక్రవారం చూస్తే చంద్రుడి యొక్క లాభస్థాన సంచారం, ఆల్రెడీ కుజుడు కూడా అక్కడ ఉన్నారు. సో కుజుడి యొక్క సంచారం అక్కడ మనకి చూస్తే కూడా చాలా వరకు యోగదాయకంగా ఉండటం వల్ల ఆఫ్టర్ 1 year తర్వాత మీరు పెట్టుకుని చాలా ఎక్స్పెక్టేషన్లో ముందడుగు లేకపోవడం, పురోగతి లేకపోవడం ఇలాంటివి ఎన్నో మీకు కనిపించి ఉంటాయి. బట్ ఈ కుజుడి యొక్క ట్రాన్సిట్ మీకు చాలా వరకు ఇప్పుడు మీకు మంచి పాజిటివ్నెస్ తేవటం, సంతానానికి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించి, ఎడ్యుకేషన్ పరంగా కూడా అనుకూలమైన ఫలితాలను కుజుడు కూడా తీసుకొస్తున్నాడు. వారాంతానికి చూస్తే చంద్రుడి యొక్క వ్యయస్థాన సంచారం, అది చంద్రుడికి నీచ రాశి అయింది. కొంచెం ఆరోగ్యపరమైన విషయాల్లో ఈ హెక్టిక్ స్ట్రెస్ వారం మొత్తం కూడా ఉండటం వల్ల కొంచెం మనకి వారాంతానికి కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఆ టైం కొంచెం హెల్త్ పరంగా, ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త తీసుకుంటే శనివారం కూడా సరిపోద్ది. సో ఏదైనా ధనురాశి వాళ్ళకి నేను చెప్పేది
సప్తమంలో గురుడు మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా, వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ చేసే విషయంలో అయినా, వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే విషయంలో అయినా, ఉద్యోగ పరంగా అన్నిటి విషయాల్లో బాగుంది. వీళ్ళకి రవి శనుల యొక్క సమసప్తమం ఇది మాత్రమే కొంచెం ఎఫెక్ట్ అండ్ డిఫెక్ట్. అర్ధాష్టమ శని నడుస్తుంది, అయినా ఇబ్బంది పడక్కర్లా, భయపడక్కర్లా. రవి శనుల యొక్క సమసప్తం ఒకటి మరి నడుస్తూ ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే మీరు పెట్టే ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ పెట్టే ఎఫర్ట్స్లో గ్రోత్కి సంబంధించి కావచ్చు, అలాగే డొమెస్టికల్గా మరి అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకి మానసిక విచారం కలుగుతూ ఉంటుంది. అది ఇంటికి సంబంధించి కుటుంబ సభ్యుల గురించో, ఫిక్స్డ్ అసెట్స్ గురించో, ఇతరత కొన్ని విషయాల గురించి, ఇంటికి సంబంధించి జరుగుతున్న రినోవేషనో లేకపోతే ఇంకోటి ఏంటో ఇలాంటివి చాలా వాటి విషయాల్లో మదర్ రిలేటెడ్గానో కొంత అంటే మీకు దేని విషయంలో అయితే ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అవుతారో వాటి విషయాల్లోనూ కొంచెం ఇక్కడ మీకు ప్రెషర్ ఇస్తూ ఉంటుంది. అంటే ఈ విషయాల్లో కొంచెం మీరు ఆ వీడియోలో కూడా చెప్పా, చక్కగా హనుమాన్ చాలీసా చదువుకోవటం, హనుమాన్ చాలీసా చదువుకుంటూ ముందుకెళ్ళటం వల్ల ధనురాశి వాళ్ళకి ఇంకా అసలు అర్ధాష్టమ శని ఆ యొక్క శని అర్ధాష్టమంలో ఉన్న ఎఫెక్ట్ ఇస్తున్నా, మరి ఇన్ని గ్రహాలు కూడా ఇస్తాయి కదా వీటి ఫలితాన్ని కూడా. సో కాబట్టి దాన్ని మనం ఆ నెగిటివ్ని కొంచెం మనం హనుమాన్ చాలీసాతో ఓవర్కమ్ అయ్యి ఇక్కడ జరిగే పాజిటివ్నెస్ని మనం తీసుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ గురిని అతిచారం గురించి కూడా మనం వీడియోస్ చేసాం, చాలా ఇంపార్టెంట్. వచ్చే 8 సంవత్సరాలు ప్రపంచం మొత్తం మారబోతుంది, గురుడు చాలా వెరీ ఫాస్ట్ మూమెంట్కి వెళ్ళబోతున్నాడు. సో ఇది మన టీఆర్ క్రియేషన్స్ ఫస్ట్ టైం రీసెర్చ్ చేసి మన త్రూ ఇది ఎలివేట్ చేసింది ఈ యొక్క కాన్సెప్ట్ని, గురుడి అతిచారం గురించి. దీని గురించి కూడా చాలా వీడియోస్ ఇంకా వస్తాయి ఫ్యూచర్లో మన ఛానల్ నుంచి, అది కూడా చూడండి, డిస్క్రిప్షన్లో ఉంది. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే పోయిన వారం నాకు 102, 103 ఫీవర్ ఉండి కూడా నేను వీడియోస్ చేశా. సో అది చాలామంది కనిపెట్టారు. సో చాలా డిఫరెంట్గా ఉన్నారు సార్, హెల్త్ జాగ్రత్త అని. అంతమంది మంచిగా చక్కగా కోరుకున్నప్పుడు మరి మంచి జరగకుండా ఎందుకు ఉంటుంది? డెఫినెట్గా 2 రోజుల్లోనే రికవరీ అవ్వడం జరిగింది. నిజంగా అనిపించింది దేవుడు మంచి ఫ్యామిలీని ఇలా ఇచ్చాడు నాకని. సో ఆ ఒక్కొక్క మీరు పెట్టిన కామెంట్ చాలా రెట్ల బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి. న్యాచురల్గా వచ్చే కామెంట్స్ కంటే డబల్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఇక మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక తృతీయంలో శని, అష్టమంలో శుక్రుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి చాలా వరకు కూడా వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఏలినాటి శని కంప్లీట్ అయిపోయి పరాక్రమ స్థానంలో శని యొక్క సంచారం, పైగా మీ రాశి అధిపతి. సో గతంలో లేనంత సాహసం, ధైర్యం, మంచి విల్ పవర్ మీకు ఉంటుంది ఈ సమయంలో. కాకపోతే ఏంటంటే కొంచెం కష్టించి పనిచేయాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉంటాయి. కష్టించి పనిచేసినా కూడా దానికి తగ్గట్టుగా మీకు కొంత ప్రతిఫలం అనేది దొరుకుతూ ఉంటుంది మీరు పడ్డ కష్టానికి సంబంధించి. అలాగే అష్టమ స్థానంలో శుక్రుడు కూడా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కూడా శుక్రుడు కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ని మీకు ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో అదేవిధంగా ఈ రాశికి మనం మేజర్గా చూస్తే మకర రాశికి 8, 9, 10, 11 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా మకర రాశి వారికి చాలా చక్కగా మంచి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే వారం ప్రారంభం చూస్తే అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. అష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నారు, కేతు ఉన్నాడు, శుక్రుడు ఉన్నారు. సో కాబట్టి ఆల్రెడీ సమసప్తంలో రాహు కూడా ఉన్నారు. సో ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవడం మకర రాశి వాళ్ళకి మంచిది. ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కూడా ఏంటో తెలియని మంటగా ఉంటుంది, ఎవరన్నా చూస్తే కోపం వస్తూ ఉంటుంది. సో అనవసరంగా ఎవరన్నా మన మీద కంప్లైంట్ చేసినప్పుడు మనకి ఎలా ఉంటుంది కొంచెం. సో ఇలాంటి పరిస్థితులు కొన్ని మనకి టెన్షన్ కలిగిస్తూ ఉంటాయి. ఈ చంద్రుడు, శుక్రుడు, కేతువు కలిసి ఈ అష్టమ స్థాన సంచారంలో ఉన్నప్పుడు. కాబట్టి హెల్త్ పరంగాను ఇలాగ పనిలో తప్పులు దొరికే విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది. సోమ, మంగళవారంలో ఇక్కడ మెయిన్ నవమస్థానంలో చంద్రుని యొక్క సంచారం. చంద్రుడు నవమంలో యోగించారు, రవి యోగించారు, బుధుడు కూడా యోగించారు. కాబట్టి ఇక్కడ సోమ, మంగళవారాల్లో మనం చూస్తే ఎంతైనా కొంచెం ఖర్చులే పెరిగే ఆస్కారాలు ఉంటాయి, కొంచెం స్ట్రెస్ ఎక్కువ పెరిగే ఆస్కారాలు ఉంటాయి. ఎక్కువగా మనకి కష్టం పడాల్సి వచ్చే ఆస్కారాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే లాంగ్ జర్నీస్ కూడా కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. సో లాంగ్ జర్నీ చేస్తే మనం ఎంత అలసిపోతాం, అంత అలసట సోమ, మంగళవారాల్లో కనిపిస్తూ ఉంది.
ఇంకా బుధ గురు శుక్రవారం చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇప్పుడు దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ కుజుడు కూడా ఉన్నారు. సో ఈ మకర రాశి వారికి మేజర్గా మనం చూసినప్పుడు కుజుడి యొక్క దశమ స్థాన సంచారం. కుజుడికి యాక్చువల్గా ఒక డైరెక్షనల్ స్ట్రెంత్ ఉంటుంది, సో దిగ్బలం ఉంటుంది. బట్ ఏంటంటే ఎవరన్నా మీ పనిలో ఇన్వాల్వ్ అయితే మాత్రం మీకు అనవసరం కోపం వచ్చేస్తూ ఉంటుంది. మాకు తెలియదు మా పని గురించి అని చెప్పి కొంచెం ర్యాష్గానే మాట్లాడే ఆస్కారాలు ఈ దశమ స్థానంలో ఉన్న కుజుడి వల్ల ఉంటా ఉంటుంది. సో మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. అంటే చేసే పని మనల్ని సజావుగా చేసుకోనికుంటే ఎవరో ఒకటి ఏదో ఒకటి అంటూ ఉంటే వాళ్ళ మీద మనం కొంచెం అగ్రెసివ్నెస్గా ముందుకు వెళ్తూ ఉండాల్సి వచ్చే పరిస్థితులు అనమాట. సో అలాగే ఈ రాశికి వారాంతానికి మనం చూస్తే కనుక మెయిన్గా లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అది నీచ చంద్రుడు అయ్యారు. సో మళ్ళీ ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా ఇక్కడ వీళ్ళకి దశమ స్థానంలో ఉన్నారు. సో కొద్దిగా బుధ గురు శుక్ర శనివారాల్లో ఆ లాభస్థానంలో చంద్రుడు కానీ దశమంలో కుజుడు కానీ, సో ఈ రెండు కూడా కొంతవరకు వర్క్ అట్మాస్ఫియర్కి సంబంధించిన విషయాల్లో సంవాట్ కొంచెం బెటరే. కానీ ఖర్చులు అనేవి ఎలివేటెడ్గా ఈ వారం కనిపిస్తున్నాయి. అది మీరు కమిటెడ్గా ఈ సంవత్సరానికి సంబంధించి కమిట్మెంటెడ్గా పెట్టుకునే ఖర్చుల విషయంలోనూ కొంచెం ఖర్చులు అనేవి కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ రాబడి కంటే కొంచెం ఖర్చులు ఎక్కువ ఉండే ఆస్కారాలు ఈ వారం కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి. ఇంకోటి రవి శనుల యొక్క సమసప్తమం. ఈ మకర రాశి వారికి మెయిన్గా ఏంటంటే మరి ఇక్కడ రవి యొక్క సంచారము అలాగే శని ఇద్దరు కూడా సమసప్తమంలో ఉంటాం, భాగ్యస్థానంలోను తృతీయ స్థానంలోను. సో కాబట్టి ఇక్కడ మీకు మీ ఇన్లాస్కి మధ్య కావచ్చు, మీకు మీ జాయింట్ అకౌంట్స్కి సంబంధించి కావచ్చు, మీకు మీ జాయింట్ పార్ట్నర్కి సంబంధించి కావచ్చు, మీకు అండ్ ఇన్హెరిటెన్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, చాలా చాలా విషయాల్లో ఈ రవి శనుల యొక్క సమసప్తమం షార్ట్ జర్నీస్లో అయినా లాంగ్ జర్నీస్లో అయినా రిలేటివ్స్ పరంగా అయినా ఫాదర్ త్రూ అయినా ఫాదర్ అండ్ సిబ్లింగ్స్ పరంగా అయినా ఇలా ఏ విషయాల్లో కొంచెం డిస్టర్బెన్స్ని రవి శనుల యొక్క సమసప్తమం జనరల్గా కలిగించే ఆస్కారాలు ఉంటాయి. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి ఈ రాశికి ఫస్ట్ అష్టమకేతు మెయిన్గా ప్రాబ్లం. అష్టమకేతు అనవసరం లేనిపోని భయాలని కలిగిస్తూ ఉన్నాడు అక్కడ. కాబట్టి జంట నాగులు ఉన్న చోట మంగళవారం పూట పాలాభిషేకం చేసుకోవటం, అదేవిధంగా రవి బుధులిద్దరూ భాగ్యస్థానంలో ఉన్నారు. 9th house ఇస్ ద హౌస్ ఆఫ్ స్పిరిచువలిజం. విష్ణు సహస్రనామ పారాయణం చదువుకోవడం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం చాలా 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 మంచిది. ఈ రాశి వాళ్ళకి రెండు చేసుకోవటం వల్ల ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ గురిని అతిచారం గురించి కూడా మనం వీడియోస్ చేసాం, చాలా ఇంపార్టెంట్. వచ్చే 8 సంవత్సరాలు ప్రపంచం మొత్తం మారబోతుంది. గురుడు చాలా వెరీ ఫాస్ట్ మూమెంట్కి వెళ్ళబోతున్నాడు. సో ఇది మన టీఆర్ క్రియేషన్స్ ఫస్ట్ టైం రీసెర్చ్ చేసి మన త్రూ ఇది ఎలివేట్ చేసింది ఈ యొక్క కాన్సెప్ట్ని, గురుడి అతిచారం గురించి. దీని గురించి కూడా చాలా వీడియోస్ ఇంకా వస్తాయి ఫ్యూచర్లో మన ఛానల్ నుంచి, అది కూడా చూడండి, డిస్క్రిప్షన్లో ఉంది. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే పోయిన వారం నాకు 102, 103 ఫీవర్ ఉండి కూడా నేను వీడియోస్ చేశా. సో అది చాలామంది కనిపెట్టారు. సో చాలా డిఫరెంట్గా ఉన్నారు సార్, హెల్త్ జాగ్రత్త అని. అంతమంది మంచిగా చక్కగా కోరుకున్నప్పుడు మరి మంచి జరగకుండా ఎందుకు ఉంటుంది? డెఫినెట్గా 2 రోజుల్లోనే రికవరీ అవ్వడం జరిగింది. నిజంగా అనిపించింది దేవుడు మంచి ఫ్యామిలీని ఇలా ఇచ్చాడు నాకని. సో ఆ ఒక్కొక్క మీరు పెట్టిన కామెంట్ చాలా రెట్ల బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి. న్యాచురల్గా వచ్చే కామెంట్స్ కంటే డబల్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. కుంభరాశికి సంబంధించి కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక పంచమంలో గురుడు, అష్టమంలో బుధుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో మెయిన్గా కుంభరాశి వారికి వెన్ను దన్ను పంచమంలో గురుడు, పంచమంలో ఉన్న గురు భగవానుడు చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఏలినాటి ఎండింగ్లో ఉన్న టైంలో కూడా ఫైనాన్షియల్గా ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు ఉన్నా పంచమ స్థానంలో ఉన్న గురుడు వల్ల కొద్ది గొప్ప చక్కగా మీకు చాలా వరకు ఆయన లాభస్థానాన్ని రాశిని చూడడం వల్ల అటు ఆరోగ్యపరంగా ఇటు ఆర్థిక పరంగా కూడా ఇబ్బంది రాకుండా చూసుకుంటూ వెళ్తుంటాడు. అలాగే అష్టమంలో బుధుడు కన్యారాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నారు ట్రాన్సిట్లో. బుధుడి యొక్క అష్టమ స్థాన సంచారం కూడా చాలా వరకు కూడా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో బాగా యోగిస్తుంది. అయితే మిగతా డిఫెక్ట్స్ ఏమున్నాయో కూడా చూద్దాము. మెయిన్ కుంభరాశికి 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఆదివారం శనివారం 2 రోజులు కూడా
రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. సప్తమంలో శుక్రుడు ఉన్నాడు, సప్తమంలో కేతు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. ఎక్కడ కూడా మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ, వివాహ సంబంధాల విషయంలో అయినా, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అనుకూలత అనేది శుక్రుడి వల్ల మనకి ఇక్కడ కనిపించట్లేదు. నెక్స్ట్ పాయింట్, ఈ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా అండ్ శుక్రుడు లాంటి గ్రహం న్యాచురల్ ట్రాన్సిట్లో సప్తమ స్థానంలో యోగించాడు. సో కాబట్టి పెద్ద ఉపయోగం ఉండదు ఈ ప్లానెట్ వల్ల. సో కాబట్టి వ్యాపారం ఉందంటే ఉంది, అలాగే స్తబ్దుగా జనరల్గా ఉందన్నట్టు ఉంటుంది. అలాగే ఇక్కడ రవి యొక్క సంచారం కూడా ఈ రాశికి మెయిన్గా ఏంటంటే అష్టమ స్థానంలో ఉంది. సోమ మంగళవారాల్లో చంద్రుడు కూడా అష్టమంలోకి వస్తున్నాడు. వ్యాపార సంబంధిత విషయాల్లో, వివాహ సంబంధిత విషయాల్లో, కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లో, ఆరోగ్యపరమైన విషయాల్లో, వీటన్నిటిలో సోమ మంగళవారాల్లో కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే బుధుడు అక్కడ ఓన్ హౌస్లో ఉన్నాడో ఇది మిక్స్డ్ రిజల్ట్గా ఉంటుంది. జనరల్గా రవి ఒక్కడే ఉంటే కనుక బిజినెస్ పార్ట్నర్షిప్ విషయంలో కానీ, మీ లేకపోతే లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ప్రవాసం స్టేట్ టు స్టేట్ జర్నీ విషయంలో సడన్ జర్నీ చేయటం వల్ల కానీ ఇలా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం డిస్టర్బ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. అలాగే ఇలాగా డ్రై ప్లానెట్, ఫైరీ ప్లానెట్ లాంటి రవి అష్టమ స్థాన సంచారం అవడం వల్ల కొంచెం అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కరిగే ఆస్కారాలు ఉంటాయి. అండ్ జాయింట్ అకౌంట్స్, మీరు చేసుకునే అక్యుములేటెడ్ వెల్త్ కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం డ్రైనెస్, కొంచెం ఖర్చులు అనేవి కనిపించి దాని త్రూ కొంచెం ఖర్చు అయ్యే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి మెయిన్ సోమ మంగళవారంలో ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వెల్త్ పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం, వ్యాపార పరంగా కూడా చూసుకోవడం మంచిది. బుధ గురు శుక్రవారంలో చూస్తే కనుక ఇక్కడ నవమస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ నవమస్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆల్రెడీ కుజుడు కూడా ఉన్నారు. ఈ రాశికి మెయిన్గా కుజుడు మొన్నటి వరకు చాలా సఫర్ అయ్యి ఇప్పుడు తులారాశిలోకి వచ్చాడు. భాగ్యంలో ఉన్న కుజుడు వల్ల కూడా మనకి పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదులే. కానీ ఈ భాగ్యంలో కుజుడు జనరలైజ్గా మనం చూస్తే కనుక ప్రొఫెషన్ రిలేటెడ్గా కొంచెం హెక్టిక్ స్ట్రెస్ అనేది పెరిగే ఆస్కారాలు ఈ కుజుడి వల్ల ఉంటాయి బుధ గురు శుక్రవారాల్లో. ఇక వారాంతానికి మనం చూస్తే దశమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం. చంద్రుడు ఎంత దశమంలో ఉన్నా నీచ చంద్రుడు అక్కడ మనకు ఉంది. అలాగే ఆ రాశి కుజుడు మళ్ళీ భాగ్యంలో ఉన్నాడు. కాబట్టి ప్రొఫెషనల్ స్ట్రెస్, షార్ట్ జర్నీస్ రీత్యా కావచ్చు, కొంచెం ఏదైనా జర్నీస్ పరంగా అయినా, హైయర్ ఎడ్యుకేషన్ పరంగా అయినా, రావాల్సిన మనీ పరంగా అయినా సరే ఇక్కడ కొంతవరకు కుజుడిచ్చే ఫలితం మనకి కొంచెం పాజిటివ్ కొంచెం తక్కువే. కాబట్టి వీటిలో కొంచెం లో లెవెల్ సిగ్నల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే అష్టమంలో ఉన్న రవి మెయిన్ పాయింట్, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇందాక మనం చెప్పాం కదా. జపాకుష్మ సంకాసం చదువుకోవడం, కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ దానం చేయడం చాలా మంచిది. కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఆయన ఆలయాన్ని దర్శించుకోవడం మంచిది. అలాగే సప్తమ స్థానంలో శుక్రకేతువులు ఇద్దరు ఉన్నారు. పెద్ద వ్యాపారంలో కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ పెద్ద ఉపయోగం ఉన్నట్ల ఈ శుక్రకేతువుల వల్ల. శ్రీకృష్ణుని ఆరాధన, కృష్ణుని మధురాష్టకం చదువుకోవటం వల్ల, ఈ మూడు పనులు చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఇంకా మంచి బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ గురుని అతిచారం గురించి కూడా మనం వీడియోస్ చేసాం, చాలా ఇంపార్టెంట్. వచ్చే 8 సంవత్సరాలు ప్రపంచం మొత్తం మారబోతుంది. గురుడు చాలా వెరీ ఫాస్ట్ మూమెంట్కి వెళ్ళబోతున్నాడు. సో ఇది మన టీఆర్ క్రియేషన్స్ ఫస్ట్ టైం రీసెర్చ్ చేసి మన త్రూ ఇది ఎలివేట్ చేసింది ఈ యొక్క కాన్సెప్ట్ని, గురుడి అతిచారం గురించి. దీని గురించి కూడా చాలా వీడియోస్ ఇంకా వస్తాయి ఫ్యూచర్లో మన ఛానల్ నుంచి, అది కూడా చూడండి, డిస్క్రిప్షన్లో ఉంది. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే పోయిన వారం నాకు 102, 103 ఫీవర్ ఉండి కూడా నేను వీడియోస్ చేశా. సో అది చాలామంది కనిపెట్టారు. సో చాలా డిఫరెంట్గా ఉన్నారు సార్, హెల్త్ జాగ్రత్త అని. అంతమంది మంచిగా చక్కగా కోరుకున్నప్పుడు మరి మంచి జరగకుండా ఎందుకు ఉంటుంది? డెఫినెట్గా 2 రోజుల్లోనే రికవరీ అవ్వడం జరిగింది. నిజంగా అనిపించింది దేవుడు మంచి ఫ్యామిలీని ఇలా ఇచ్చాడు నాకని. సో ఆ ఒక్కొక్క మీరు పెట్టిన కామెంట్ చాలా రెట్ల బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి. న్యాచురల్గా వచ్చే కామెంట్స్ కంటే డబుల్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. మేన రాశి వారికి సంబంధించిద్దాం. మేన రాశి వారికి చూస్తే కనుక షష్టమంలో ఉన్న కేతు మాత్రమే మేన రాశి వాళ్ళకి ఇక్కడ యోగిస్తున్నాడు. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం జరుగుతోంది రాశి వాళ్ళకి సంబంధించి. కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది. ఇక మిగతా ఆస్పెక్ట్లు మనం చూస్తే వారం ప్రారంభం చంద్రుడి షష్టమ స్థాన సంచారం,
శుక్రుడు ఇక్కడ వీళ్ళకి షష్టమ స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి మెయిన్గా ఈ వారం ప్రారంభం మనం చూస్తే శుక్రుడు షష్టమ స్థాన సంచారం వల్ల కొంచెం కలత్రకారకుడు. అలాగే ఈ శుక్రుడి వల్ల ముఖ్యంగా ఫీమేల్ పర్సనాలిటీస్తో చిన్నపాటి కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. ఫీమేల్ పర్సనాలిటీస్ వల్ల స్త్రీల వల్ల అనవసరమైన వివాదాలు జరిగే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద అక్కడ కేతు చంద్రుడు అందరూ ఉండటం వల్ల తలాతోక లేకుండా ఉంటుంది ఆర్గ్యుమెంట్ కూడా. సోమం మంగళవారంలో మనం చూస్తే సప్తమ స్థానంలోనే ఇక్కడ చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ సప్తమంలో రవి ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, చంద్రుడు కూడా ఉన్నారు. మరి న్యాచురల్ ట్రాన్సిట్లో దిగ్బలం రీత్యా చూస్తే రవి బుధులు పెద్ద సప్తమ స్థానంలో యోగించే గ్రహాలు కావు. అంటే బుధుడికి అది ఓన్ హౌస్, ఉచ్చక్షేత్రమే, కానీ న్యాచురల్ ట్రాన్సిట్లో యోగించకపోవడం వల్ల మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. బట్ రవి బుధులు లాంటి ప్లానెట్స్ ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉంటారో ఇక్కడ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాల్లోనూ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ప్లానెట్ రవి సప్తమ స్థానంలో ఉండటం వల్ల బాస్ యొక్క ప్రెషర్ ఎక్కువ డైరెక్ట్గా మీద ఉండడం వల్ల మీరు దాంపత్య జీవితం మీద మ్యారేజ్ లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకుండా ప్రొఫెషన్ మీద ఎక్కువగా స్ట్రెస్ ప్రెషర్ పెరిగే ఆస్కారాలు ఉంటాయి. అండ్ వ్యాపార సంబంధిత విషయాలు కూడా రవి బుధుల కంజంక్షన్ 7th హౌస్లో నడుస్తుంది కాబట్టి చాలా వరకు ఇక్కడ మనకి సన్ ఇస్ ద డ్రై ప్లానెట్ కాబట్టి సప్తమ స్థానంలో ఇటు ఎక్కువగా బిజినెస్ పార్ట్నర్షిప్స్ వ్యవహారంలో అయినా ఇక్కడ కస్టమర్స్ విషయంలో అయినా అండ్ వ్యాపారపరమైన విషయాల్లో అయినా డ్రైనేజ్ కాకుండా వ్యాపారం మనం దాన్ని ఎక్కువగా కొంచెం నిలబెట్టుకోవడానికి ట్రై చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ అష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది రాశి వాళ్ళకి సంబంధించి. కుజుడు కూడా లాంగ్ రన్గా అక్కడ నీచిపడి తర్వాత కేతుతో కలిసి శని కుజుడి యొక్క సంసప్తం నడిచి ఇప్పుడు కుజుడు బయటకు వచ్చారు. కుజుడు అష్టమ స్థాన సంచారం ర్యాష్ డ్రైవింగ్, ర్యాష్ స్పీచ్, అగ్రెసివ్నెస్ అండ్ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ వీటికి సంబంధించిన విషయాలు కొంచెం కేర్ తీసుకోవడం మంచిది. అలాగే చాలా వరకు కూడా అష్టమ స్థాన స్థిత కుజుడు కొంతవరకు ఇక్కడ మీకు ఏంటంటే ఆర్థిక పరమైన విషయాల్లో సమ్ సడన్ ఎక్స్పెన్సెస్ని తీసుకొచ్చే ఆస్కారాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. బుధ గురు శుక్ర శనివారాల్లో ఇది కొంచెం మనకు ఫుల్ గ్రావిటీతో ముందుకు వెళ్తూ ఉంటుంది ఈ విధంగా. కాబట్టి ఈ పరమైన విషయాల్లో మనకి ఎదురయ్యే సమ్ సడన్ ఎక్స్పెన్సెస్ విషయాల్లో ఫ్యామిలీ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ అండ్ ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఫారెన్ ట్రావెల్ గురించి మనం పెట్టుకున్న చాలా విషయాల్లో కూడా సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నెసరీ ఎక్స్పెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. వీటి విషయాల్లో కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. వారాంతానికి చూస్తే చంద్రుడి యొక్క దశమస్థాన సంచారం అది నీచ చంద్రుడు అయ్యారు. అక్కడ ఆ రాశాధిపతి కుజుడు ఇక్కడ నవమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం అది నీచ రాశి అయింది. ఆ కుజుడు కూడా ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఏదైనా సరే కొంచెం జర్నీస్ విషయాల్లో కొంచెం వీళ్ళకి అన్కంఫర్ట్గా కానీ కొంచెం ఎక్కువ హెక్టిక్ స్ట్రెస్గా కానీ ఉండే ఆస్కారాలు సమ్ టెన్స్డ్తో కూడిన జర్నీస్ ఇలాంటివి ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ బుధ గురు శుక్ర శనివారాల ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోవడం మంచిది. నెక్స్ట్ ఏంటంటే మనం గమనించదగింది ఫస్ట్ రవి శనుల యొక్క సమసప్తం ఒకటి మనర్దా కుజ శనుల యొక్క సమసప్తం జరిగింది. ఇప్పుడు డైరెక్ట్ రవికి శనికి సమసప్తం జరుగుతూ ఉంది. చాలా వరకు కూడా ముఖ్యంగా ఇక్కడ హెల్త్ పరమైన మ్యాటర్స్లో కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. రవి శని ఇద్దరు లగ్నంలోను రాశిలోను సప్తమంలో నుండి పరస్పరం మ్యూచువల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ తీసుకోవాల్సింది హెల్త్ రిలేటెడ్గా కొంచెం జాగ్రత్త. నెక్స్ట్ తీసుకోవాల్సింది వీళ్ళకి వీళ్ళ లైఫ్ పార్ట్నర్కి కావచ్చు, వీళ్ళకి మీ బిజినెస్ పార్ట్నర్కి కావచ్చు, మీకు మీ క్లోజ్ రిలేషన్స్లో కొంతమందికి కావచ్చు రవి శని యొక్క ఈ సమసప్తమో సమ్ డిస్టర్బెన్సెస్ని క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఇది అనవసరంగా సమ్ పర్సన్స్ని కొన్నిసార్లు మనం వదిలేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఈ రవి శనుల యొక్క సమసప్తం వల్ల జరుగుతూ ఉంటుంది. సో ఎందుకంటే అవి వచ్చిన అండర్స్టాండింగ్ లోపం వల్ల. సో కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి. బట్ ఈ మీన రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే అష్టమ కుజ దోషం మేజర్ ఇక్కడ వీళ్ళకి. కాబట్టి ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఫ్రైడ్ ఫుడ్, నూనెలో వేయించినవి కానీ ఇలాంటివి తీసుకోకుండా ఉండడం మంచిది. కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వడం చాలా మంచిది. శ్రీకృష్ణుడి మధురాష్టకం చదువుకోవడం ద్వారా ఇందాక మనం చెప్పుకునే క్లోజ్ రిలేషన్స్లోను బిజినెస్లోను ఎక్కువ నష్టాలు రాకుండా ఉంటాయి. నెక్స్ట్ మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించిన రవి శనుల యొక్క సమసప్తం జరుగుతుంది కాబట్టి సంయమనం అనేది మీకు మీ ఎదుటి వాళ్ళకి మధ్య చాలా అవసరం.
అండ్ గురిని అతిచారం గురించి కూడా మనం వీడియోస్ చేసాం, చాలా ఇంపార్టెంట్. వచ్చే 8 సంవత్సరాలు ప్రపంచం మొత్తం మారబోతుంది. గురుడు చాలా వెరీ ఫాస్ట్ మూమెంట్గా వెళ్ళబోతున్నాడు. సో ఇది మన టీఆర్ క్రియేషన్స్ ఫస్ట్ టైం రీసెర్చ్ చేసి మన త్రూ ఇది ఎలివేట్ చేసింది ఈ యొక్క కాన్సెప్ట్ని, గురుడి అతిచారం గురించి. దీని గురించి కూడా చాలా వీడియోస్ ఇంకా వస్తాయి ఫ్యూచర్లో మన ఛానల్ నుంచి, అది కూడా చూడండి, డిస్క్రిప్షన్లో ఉంది. సో కాబట్టి ఈ విధంగా ద్వాదశ రాశుల వాళ్ళకి సంబంధించి మొత్తంగా ఫలితాలు ఉన్నాయి ఈ వారం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.